ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ తారీఖు ఆగస్టు నెలలో మనం ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేసాం. 21 నుండి రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ చేసి ఎవ్రీడే 75 నుండి 150 మార్క్స్ వరకు డైలీ టెస్టులు కండక్ట్ చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ టెస్టుల్లో లాస్ట్ వీక్ వరకు అంటే మొదటి 2 వారాలలో ఎన్ని టెస్టులు అయితే జరిగాయో వాటన్నిటిలో మీరు స్కోర్ చేసినటువంటి మార్కులను బట్టి క్యుములేటివ్ రిజల్ట్ తీసాం. అంటే ఒక టెస్ట్లో మీకు 70 వచ్చి ఉండొచ్చు, ఇంకొక టెస్ట్లో 75 వచ్చి ఉండొచ్చు, మరొక టెస్ట్లో 80 వచ్చి ఉండొచ్చు, ఇంకో టెస్ట్లో 60 వచ్చి ఉండొచ్చు. ఓవరాల్గా వేరు టెస్టుల్లో మీ పెర్ఫార్మెన్స్ ఈ 6th సెప్టెంబర్ వరకు అంటే 12 టెస్టులను డైలీ టెస్టులను పరిగణలోకి తీసుకొని వాటి ఆధారంగా క్యుములేటివ్ రిజల్ట్ తీసాం. ఈ క్యుములేటివ్లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ ఇచ్చేటటువంటి కార్యక్రమమే ఈరోజు కొద్దిసేపు మీ టైము తీసుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి అతిథులుగా రావాల్సిందిగా మన హిస్టరీ ఫ్యాకల్టీ నాగరాజ్ సార్ని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. అలాగే ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా రావాల్సిందిగా మెంటల్ ఎబిలిటీ ఫ్యాకల్టీ సార్ ఇసాక్ సార్ని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంటెన్సివ్ మెంటర్షిప్ ఇది మొదట్లో మేము మొదటి బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అవుతుందా తీ అనుకున్నారు. బట్ మొదటి బ్యాచ్ను మేము విజయవంతంగా పూర్తి చేసి అందులో బాగా చదువుతున్నటువంటి రెగ్యులర్గా వచ్చేటటువంటి ఒబిడియంట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి సూపర్ 60 అని మరొక బ్యాచ్ని క్రియేట్ చేశాం. వాళ్ళు ఇంటెన్సివ్ కన్నా నెక్స్ట్ స్టెప్లో ఉన్నారు. వాళ్ళ స్థానంలో అదే హాల్లో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వటం వల్ల మళ్ళీ మీకు ఈ ఇంటెన్సివ్ అవకాశం వచ్చింది. మరి ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందనేది మీ అందరికీ ప్రాక్టికల్గా మీ అందరి దృష్టిలో ఉంది. దాని గురించి నేను మాట్లాడడం కన్నా మీరు మాట్లాడితే బాగుంటుంది. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంటెన్సివ్ బ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు మా సార్లు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, సార్ ఇంటెన్సివ్ స్టూడెంట్స్గా మాకా అర్థం కావట్లేదు అన్నారు. ఎందుకు ఇలా అంటే ప్రతిరోజు ఇక్కడ ప్రతి సెగ్మెంట్ సారు 2 hours ఉండాలి. ఆ రోజు ఇచ్చినటువంటి టాపిక్ మీద కీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, డౌట్స్ వస్తే క్లారిఫై చేయాలి. అంతేకాకుండా ఆ రోజు టాపిక్ మీదనే 25 క్వశ్చన్స్ ఇవ్వాలి. ఎప్పుడో వారానికో 10 రోజులకో 25 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఇవ్వమంటే ఇస్తారేమో కానీ రోజు పరీక్షకు క్వశ్చన్లు అంటే అలాంటప్పుడు సార్లకు వాళ్ళకి ఇంటెన్సివ్ అనేటటువంటి ఫీలింగ్ వచ్చేసింది. మొదటి బ్యాచ్ అప్పుడు బాగా రిస్క్ తీసుకున్నారు సార్లు. కానీ వాళ్ళకు కూడా మీకు ఎలాగైతే స్టార్టింగ్లో 1-2 రోజులు కొంచెం హరిబుల్ అనిపించిందో తర్వాత ఆ ట్రాక్లోకి ఎక్కినాయి, పట్టాలు ఎక్కారు అందరూ. సో అలా సార్లకు కూడా ప్రాక్టీస్ అయిపోయింది. సో ఈరోజు ఎట్లుందంటే వాళ్ళ వర్క్ చేసేటటువంటి విధానం రోజు రోజుకు సార్లు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఇంటెన్సివ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో రోజు రోజుకు షార్పెన్ అయిపోతున్నారు. మనం ఏదైనా ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఆ పనిని ప్రాక్టీస్లోకి తీసుకొస్తే కంటిన్యూగా దానికి ఒక కమిట్మెంట్ తోటి ఫోకస్ తోటి పనిచేస్తే ఆ పని పట్ల మన ఉత్సాహం కూడా ఏమవుతుంది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. అట్లాంటి దానికి బెస్ట్ ఎగ్జాంపులే మీ ఇంటెన్సివ్ మెంటర్షిప్ బ్యాచ్. ఈ కార్యక్రమాన్ని మీద వారి అనుభవాలను మీతో షేర్ చేసుకోవాల్సిందిగా ముందుగా హిస్టరీ నాగరాజ్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆఫీసర్స్. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది మార్నింగ్ 6 o'clock నుంచి అంటే మీరు
మీ హాస్టల్ నుంచి కానీ మీ యొక్క రెసిడెన్స్ నుంచి కానీ మార్నింగ్ 6 o'clock అంతకన్నా ముందు బయలుదేరి ఎగ్జాక్ట్లీ 6:30కి ఇక్కడికి వచ్చి సో అతి శ్రద్ధగా కూర్చొని సాయంకాలం 6:30, 7:30 వరకు కూర్చోవడం అనేటువంటిది ఈ వయసులో మామూలు విషయం కాదు. ఎగ్జాక్ట్లీ కారణం ఏంటంటే మీరు గమనించండి, ఇదే మనం స్టడీ హాల్లో ఉంటే ఇదే ప్రోగ్రామ్ను మీరు స్టడీ హాల్కు మార్చుకొని ఉన్నట్లయితే దాదాపుగా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బయటికి వెళ్ళి 2 గంటల తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి 15 నిమిషాలు ఇంతకుముందు ఏం చదివినామో అర్థం కాక మళ్ళీ బయటికి వెళ్ళి 2 గంటలు ఉండి రోజంతా చదువుతున్నామనేట్టు కానొక ఫీలింగ్లో ఉండి ఆ తర్వాత ఏ ఫీలింగు లేక ఎగ్జామినేషన్ రాయలేక నా వల్ల కాదు అని చెప్పేసి పూర్తిగా మనం వదిలేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు కుదురుగా కూర్చొని సో ప్రతిరోజు ఒక సిస్టమేటిక్గా చదవడం అనేటువంటిది ఒక మామూలు విషయం కాదు. సో నాగార్జున స్టడీ సర్కిల్కు ఒక మోటో ఉంది, ప్రణాళికాబద్ధమైనటువంటి పక్కా ప్రిపరేషన్ విధానం. దీనికి ఒక పక్కా ఉదాహరణ ఇది. మామూలుగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మా డైరెక్టర్ సారు సో ఆ టాపిక్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మా ద్వారా కానీ ఆఫీస్ స్టాఫ్ ద్వారా కానీ స్టూడెంట్స్ ద్వారా కానీ కంపల్సరీగా తెలుసుకుంటూ ఉంటారు. అంటే ఒక పక్కా ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది మా ఇన్స్టిట్యూట్ ఒక మోటోగా మేము ప్రారంభం నుంచి స్వీకరించడం జరిగింది. దాన్ని ఒక స్ట్రీమ్ లైట్ చేసి మీకు ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క పేపర్ ప్రజెంటేషన్ ద్వారా అంటే ఏ రోజు ఏ టాపిక్ చదివినట్లయితే ఎన్ని రోజులకు మనం పూర్తి చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది, అదేవిధంగా ఏ టాపిక్లో ఏ కీ పాయింట్స్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటూ చదవాలి. సో మార్నింగ్ నేను క్లాసు 6:40కి స్టార్ట్ చేసేటువంటి సమయానికి అందరూ కూడా చాలా శ్రద్ధగా కూర్చొని ఈరోజు చెప్పబోయేటువంటి ఆ 20 నిమిషాలు కానీ ఆ 30 నిమిషాల క్లాస్ కానీ చాలామంది చాలా శ్రద్ధగా వింటున్నారు. అంటే తెలియని పాయింట్స్ను వెంటనే చాలా వేగంగా మీరు క్యాచ్ చేయగలగడం అనేటువంటి జరుగుతుంది. మీరు ఆల్రెడీ బాగా చదివి ఉన్నారు, ఆ చదివినటువంటి దాన్ని చివరిలో ఇక్కడ మనం పరిపూర్ణంగా షైన్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో దాదాపుగా మీరు గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మీ వైపు ఇప్పుడు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు అని చెప్పేసి బయట విపరీతమైనటువంటి ఒక టాక్ నడవడం అనేటువంటి జరుగుతుంది. సో నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తూనే ఉంటాను, ఎక్కడో చదివినట్లు గుర్తు, నరాలు తెగేలాగా పోరాడితే తప్ప తరాలు గుర్తుండడం అనేటువంటిది తరాలు గుర్తుండేలాగా మనం విజయం సాధించడం అనేటువంటి సాధ్యం కాదు. ఇక్కడ మీరు అంతకన్నా అద్భుతమైనటువంటి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. సో ఇక్కడ ఫ్యాకల్టీ చెప్పినటువంటి విధంగా డైరెక్టర్ సార్ చెప్పినటువంటి ఆ ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే విజయం సాధించడం అనేటువంటి పెద్ద కష్టమేమీ కాదు. మీరు ఇప్పటికే చాలా స్పష్టంగా గమనించే ఉంటారు. ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు, ఇంటెన్సివ్లోకి వచ్చిన తర్వాత మీరు చదువుతున్నది ఒక ఎత్తు. అంటే ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ రాయడం వల్ల ప్రశ్న ఏ విధంగా ఉత్పన్నమవుతుంది, మనం చదివినటువంటి దాన్ని ప్రశ్న రూపంలోకి ఏ విధంగా మలుచుకోవాలి, అలానే డౌట్ వచ్చినట్లయితే ఏదైనా ఒక అంశం మీద మనకు సందేహం వచ్చినట్లయితే అక్కడికక్కడే నివృత్తి చేసుకోవడం అనేటువంటిది, అది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రముఖమైనటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీలు మీకు 2 గంటలు మీకు ఎదురుగా ఉండడం, వాళ్ళు మీకు సమయం ఇవ్వడం అనేటువంటి మామూలు విషయం కాదు. అది కేవలం ఒక నాగార్జున స్టడీ సర్కిల్లో మాత్రమే సాధ్యం సుసాధ్యం. అది ఇలాంటి అతిశయోక్తి లేనటువంటి మాట. కారణం ఏంటంటే ఇప్పటికే మీరు గమనించే ఉన్నారు, పోటీ పరీక్షల్లో సీనియర్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీలను మీరు కాచి ఒడబోసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సందర్భంలో డౌట్ని మీకు క్లారిఫై చేస్తున్నప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఎంత పట్టుందనేటువంటి విషయం మీకు ఇప్పటికే బాగా స్పష్టంగా అర్థమై ఉంటుంది. అందుకని ఈ అవకాశాన్ని మరింత సుస్పష్టంగా మీరు బాగా ఉపయోగించుకొని అందరూ కూడా విజయం సాధించేలాగా మీకు మీరుగా గట్టిగా కష్టపడి, మీకన్నా మేము గట్టిగా కష్టపడి, మమ్మల్ని వెనక ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి మా సార్ ఇంకా గట్టిగా కష్టపడి మన అందరం కూడా విజయం సాధించేలాగా ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సార్. నరాలు తెగేలాగా పోరాడితే తప్ప తరాల దాకా గుర్తుండం అనేటటువంటి అంశం నిజంగా ఇలాంటి మాటలు నాగరాజ్ సార్కే సాధ్యం. ఇవి మరి చరిత్రను అవపోసన పట్టినటువంటి అధ్యాపకుడు,
గత 14 సంవత్సరాల నుండి మాతో అసోసియేట్ అయినటువంటి హిస్టరీ ఫ్యాకల్టీ నిజంగా మీకు రోజు 2 గంటలు మీకు చిన్న డౌట్ వచ్చినా కూడా అందుబాటులో ఉండటం అనేది మనందరం చేసుకున్నటువంటి ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఫ్యాకల్టీగా పనిచేయగానే మాకు మించినటువంటి వీరుడెవడు లేడు, అవునా, హిస్టరీ లెజెండు, పాలిటీ పులి, ఇట్లాంటి పేర్లన్నీ మనం మార్కెట్లో వింటుంటాం. అలాంటి ట్యాగ్ లైన్స్ ఏవి లేకుండానే, ఇంట్రడక్టరీ వర్డ్స్ ఏవి లేకుండానే నిజంగా మనం చేసే సర్వీసు నిరుద్యోగ అభ్యర్థికి ఉద్యోగిగా మార్చిన రోజే అది నిజమైనటువంటి సేవని భావించి, అవునా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఒదిగి అభ్యర్థులకు మనస్సుల్లోకి కావలసినటువంటి సబ్జెక్టునంతా నింపుతూ రోజు రోజుకు తమని తాము షార్పెన్ చేసుకుంటూ అభ్యర్థులను ఉద్యోగార్థులుగా, ఇంకా చెప్పాలంటే ఉద్యోగులుగా, ఇంకా పదోన్నతి పొంది మంచి ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో నాగరాజ్ సార్ ఎప్పుడు ముందుంటారు. మరి వారికి మీ అందరి తరపున సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాతో ఇంతకాలము జర్నీ చేస్తూ ఫ్యూచర్ పట్ల కూడా మంచి విజన్తో ఉన్నటువంటి ఫ్యాకల్టీగా ఉన్నందుకు థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అలాగే ఈ కార్యక్రమం మీద మరి ఇసాక్ సారు నిజంగా ఇంత టైం మనకి ఇవ్వటం అనేది చాలా చాలా గ్రేట్, అది ఒక రకంగా చెప్పాలంటే. బట్ నిజంగా వారు నాకు చేసిన ప్రామిస్ కన్నా కూడా వర్క్ ఎక్కువ చేస్తున్నారు. మేము ముందు సార్తో చాలా కాలం నుంచి 10 years అబోవ్ అసోసియేషన్ ఉంది మాకు. మరి 10 years అబోవ్ అసోసియేషన్లో సారు ఎలా అంటే అసలు నంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ సబ్జెక్టు లేనటువంటి అసలు కాంపిటేటివ్ ఎగ్జామే లేదు. అది జేఎల్ అయినా, డిఎల్ అయినా, పాలిటెక్నిక్ లెక్చరర్ అయినా, లేదా గురుకుల్ అయినా, అవునా, లేదా డిఎస్సి అయినా కానీ, లేదా కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, అవునా, ఎస్ఎస్సి సిజిఎల్ అయినా, బ్యాంకింగ్ అయినా, ఎక్కడ చూసినా సార్ సబ్జెక్టే ఉంది. అందువల్ల అలాంటి సారు మనకు 1 గంట టైం దొరికితేనే కష్టం అనుకున్నటువంటి సమయంలో నాకు 2 గంటలు ప్రామిస్ చేసి, దానికి తోడు ప్రతిరోజు కూడా వీళ్ళకి ఇలా కాదు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వాలి, ముందుగా ప్రాక్టీస్కి ఇవ్వాలి. ఇది నిజంగా లాస్ట్ బ్యాచ్కి ఈ ఫెసిలిటీ లేకుండే. ఎందుకంటే వాళ్ళకు మధ్యలో ఏమైందంటే Group 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చింది. సో అందువల్ల ఏమైందంటే వాళ్ళకు మీకన్నా కొంచెం ఎండింగ్లో Group 3 ఉంది, వాళ్ళకు బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత నెల రోజులకే ఏమైంది అంటే వాళ్ళకు Group 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చింది. దానివల్ల ఏమైందంటే వాళ్ళకు ఆ ఎగ్జామ్కు ఉపయోగపడేలాగా జస్ట్ బేసిక్ లెవెల్లో మాత్రమే మేము ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్ పార్ట్ అందజేసాం, ఒక 3-4 డేసే. కానీ మీకు ఇంకా మరింత ఎఫెక్టివ్నెస్ కోసం ఆ ల్యాక్ ఏదైతే ఉందో ఆ ల్యాక్ ఆఫ్ను ఫుల్ఫిల్ చేయడం కోసం ఏం చేసాం మేము, సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని సార్ వ్యక్తం చేశారు. సార్ మీరిస్తే మేము చక్కగా ఎప్పటికప్పుడు వాళ్ళకు ప్రింట్ చేసి వాళ్ళకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పాం. దానికోసం 2-3 గంటలు కష్టపడుతున్నారు సారు, దానికోసం మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఇవ్వటం కోసం. మళ్ళా అది కాకుండా ఇంచుమించు అసలు సారు ఒక డేలో ఒక పూట కన్నా ఎక్కువ మన ఇన్స్టిట్యూట్లోనే ఉంటున్నాడు, ఒక పూట కంటే ఎక్కువ. అసలు మంచిగా చక్కగా ఇంటికి పోయి ఇంటి భోజనం చేసి వచ్చే అలవాటు ఉన్న సారు ఆ దగ్గర ఏది వండితే అది కర్రీస్ వేసుకొని, అవునా, మీరు ఎట్లయితే హాస్టల్ తింటున్నారో అదే మా వాళ్ళంతా తినేస్తూ మధ్యాహ్నం కూడా మీతో పాటు జర్నీ చేస్తున్నారు. వీళ్ళంతా వాళ్ళ ఉద్దేశం అంతా ఒకటే, నిజంగా మన పిల్లోడు రేపు ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు, అవునా, ఏదన్నా ఇంకొక నిరుద్యోగికి ఇగో మేము ఇట్లా కష్టపడితే మాకు ఈ ఉద్యోగం వచ్చిందని చెబుతున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. జీవితకాలం వాళ్ళ జీవితాలన్నీ సెటిల్ అయితే కాబట్టి మనం ఇప్పుడు ఎంతైనా కష్టపడవచ్చు అని చెప్పి మీకు ఇంత టైము ఇన్స్టిట్యూట్కి ఇంత టైం ఇస్తున్నటువంటి ఇసాక్ సార్ని ఈ ఇంటెన్సివ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో వారి ఎక్స్పీరియన్సెస్ గురించి షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. సభను అలంకరించిన పెద్దలు, తర్వాత రాబోయే కాలంలో ప్రమాణ స్వీకారం చేసే ప్రభుత్వ ఉద్యోగులు, మీ అందరికీ సవినయంగా నమస్కారాలు. ఒకటి, నన్ను మొత్తం కడుపు బిచ్చిర్రు, మాట్లాడేది ఏం లేదు అక్కడ. రైట్, కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఈజ్ మీరు చాలా అదృష్టవంతులు. ఏ యాక్సెప్ట్ అంటే మీకు ఇంత మంచి అట్మాస్ఫియర్, సబ్జెక్ట్ అనాలిసిస్, మీదంతా సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయి కానీ గంపగుత్త, ఆ గంపల ఏం తినాలి ఏం తినొద్దు, ఏ పళ్ళు ఏరుకోవాలి ఏ పళ్ళు ఏరుకోవద్దు మీకు తెలియదు. నౌ మీ అవన్నీ సులభతరం చేస్తున్నారు సార్.
ఎవరు చదవాలి, ఏం చదవాలి, ఎంత చదవాలి, ఏం వస్తాయి, ఎలా వస్తాయి అనేసి మొత్తం మీకంతా తోలొలిసి పెట్టినట్టుగా ఉంది. సో మీరు అదృష్టవంతులు. ఈ ఈ కాలాన్ని ఇంకా మీకు ఉన్న 90 రోజులు, 70 రోజులు, 80 రోజులు ఉంటుంది. ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. మా సార్ ఒక అతను ఉండే, సురేందర్ రెడ్డి సార్ అని, మ్యాథ్స్ చెప్తారు. ఈజ్ నో ప్రొఫెసర్ అట్ ఉస్మాన్ యూనివర్సిటీ. 6 గంటలకు క్లాస్ పెట్టేది. ఎన్నడూ సంవత్సరం మొత్తం ఆయన 6 గంటల క్లాస్ పెడితే ఎన్నడూ లేట్ రాలే. ఎవడైనా లేట్ వస్తే మా దాంట్లో అనేది, మా ఇంట్లో కుక్క 5 గంటలకే లేస్తుంది అనేది. అంటే దాని అర్థం ఏంది? నువ్వు కుక్క కంటే ఈయనరా అని అర్థం. అట్లా చెప్పకుండా ఇట్లా చెప్తున్నాడు. 6:30కు మీరు రాలేకపోతారా? అది కాదు. ఎన్ని రోజుల పెట్టుబడి? 80 రోజుల పెట్టుబడి. కాబట్టి మీరు పంక్చువల్గా రావాలి. నీ పనే అది. 11 గంటలకు పడుకుంటున్నా నేను, పడుకో. 12 గంటలకు పడుకున్నా, నువ్వు లే, విధిగా లే. 5 గంటలకు రా. 5 గంటల నుంచి నువ్వు ప్రయాణం చేసి 6:30 కల్లా నేను చూస్తుంటాను. నేను 6 o'clockకే గ్రూప్ 1 క్లాస్కి వెళ్తాను. నేను చాలామందిని చూస్తుంటా, వేగంగా వస్తుంటారు. అట్లా రావాలి. సో మీకు ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని, అవకాశాన్ని, ఒక హాల్ని కల్పించినటువంటి నాగార్జున సార్కి మీరు జీవితాంతం రుణపడి ఉంటారు. అది ఎప్పుడు మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలిపోద్ది. ఒక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఫస్ట్లో నేను కూడా అంత ఇంట్రాక్ట్ పెద్దగా, సార్ ఫోన్ చేసి, నేను అన్నా అంట, సార్ ఫోన్ చేసిండు 8 o'clockకి. మేము ఇప్పుడు కాదు, మేము 15 ఏళ్ళ నుంచి ఇప్పుడున్న పరిణితికి సార్ అప్పుడున్న చాలా తేడా అండి. సో ఇప్పుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎవరిని ఎట్లా ఏ కీలో ఏడు వాళ్ళను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను వినలేదు విన్నాడు, ఇప్పుడు వింటున్నాను. సో మెచ్యూర్డ్ వెల్. అండ్ ఐ సెడ్, యు నో వన్ థింగ్ అన్న, ఏం లేని టైంలో నువ్వు ఇంతమందిని గ్యాదర్ చేసినావంటే నీ అంత తోడే లేడు అన్న. నేను తర్వాత ఏం చేసినారంటే, సార్కి నమ్మకం లేదు నా మీద, నేను చిక్కని దొరకని ఇవ్వనికి. ఈ పేపర్లు ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ఇట్లా చేయాలి, రోజు ఈయన రావాలి, ఆడ ఇంటెన్సివ్ బ్యాచ్ ఉంది, ఇది ఉంది, ఈయన ఊరంతా తిరుగుతాడు. మరి ఇప్పుడు ఇంతకు చెప్పడా, అసలు మధ్యలోకి వచ్చి నన్ను ఏమైనా చేస్తాడా అని సార్ భయం. సో ఆల్మోస్ట్ అట్లా కాదు. కానీ ఏం జరిగింది ఇక్కడ అంటే, ఐ హావ్ సీన్ యూ పీపుల్, మీకన్నా నేను ఇంటెన్సివ్ బ్యాచ్ Super 16 చూసిన. పురుగులు చదివినాడు, చదువుతున్నారు వాళ్ళు. ఎంత సూపర్ ఉన్నారు తెలుసా, ఖతర్నాక్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అదృష్టం ఏంటంటే 3 months ఇక్కడ కూర్చున్నారు, చక్కగా అయినరు. ఇప్పుడు తీసుకుపోయి మొత్తం పిల్లలలో కూసబెట్టినట్టే వాళ్ళని అక్కడ కూసబెట్టి వాళ్ళు చదివిస్తున్నారు. బండ కేసి ఇట్లా రాస్తున్నారు. సార్ ర్యాంక్స్ ఎందుకు రా, వస్తాయి. మీది కూడా సేమ్, మీది కూడా సిస్టమ్. మీరు అలవాటు పడ్డారు. ఇవాళకి 22nd day అయిపోయింది, 23rd day రన్నింగ్. సో మీరు అలవాటు పడ్డారు. ఏం పండుకుంటారు మధ్యాహ్నము, ఉదయం పూట క్లాసులు డుమ్మ కొడతారు, ఏం చెప్తారు. 90 రోజులు నువ్వు పెట్టుబడి పెట్టకపోతే నువ్వు MRO అవుతావా? కాదు. కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి. ఇంత మంచి వాతావరణం దొరకదు, అన్నీ మీకు తెలుసు. గుడ్ లెక్చరర్స్ ఆర్ దేర్. ఎన్ని టెస్టులు అవుతున్నాయి తెలుసా, డైలీ యు ఆర్ రైటింగ్ ఎ టెస్ట్. నీకు తెలియకుండానే నీ సబ్జెక్ట్ బోలెడంత పెరుగుతుంది. సో ఇది ప్రాక్టికల్గా ఇది జరుగుతుంది. అయితే ఫస్ట్ డే నేను వచ్చినాక, నేను చూసినాక నాకు అనిపించింది, వీళ్ళని ఇట్లా కాదు, మనం వచ్చి బోర్డు మీద నేను చెప్తే కాదు, వీళ్ళు ఆల్రెడీగా మెంటల్ ఎబిలిటీ ఉన్నారు, ప్రాక్టీస్ పేపర్స్ మనం ఇద్దామన్నా అన్న. సార్ నమ్మకం లేదు, నేను బిట్స్ నేను ఇవ్వనికినా, నాతో పెద్ద నెత్తినొప్పి అది. ఓకేనా, ఇవ్వనికినా బట్ ఐ హ్యావ్ గివెన్. ఇవాళ కూడా చెప్పిన సార్ తోటి, అందరికీ మన టీంలో అందరికంటే కాంప్లికేటెడ్ ఎవరు అంటే నేనే. బట్ ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఇస్తూ నేను అన్నీ చేస్తూ ప్లాన్ చేస్తున్నా. సార్ కూడా చూస్తున్నారు. సో పాయింట్, దీని వెనకాతలో ఉన్న పాయింట్ ఒక్కటేనండి, పిల్లలు హానెస్ట్గా కష్టపడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి అవకాశం మళ్ళీ జీవితంలో దొరకదు, మాకు తెలుసు. మాకు అది హానెస్ట్గా కష్టపడుతున్నారు, దీంట్లో నుంచి రిజల్ట్స్ వస్తాయి. దాని వెనకాతల మాకు కూడా కొద్దిన కీర్తి రావాలి, చిన్న స్వార్థం ఉంటుంది, కీర్తి రావాలి, పిల్లలందరూ ముందుకు పోవాలి అనే ఉద్దేశం చేత సూపర్గా దాన్ని మస్తు ప్లాన్ చేసి, బిట్స్తో ప్లాన్ చేసి మీకు ఇస్తున్నాము. ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాము, దాని అనాలిసిస్ కూడా చేస్తున్నాం. ఇక రాబోయే దాంట్లో కూడా బోల్డంత అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సబ్జెక్టు చిన్నది, పెద్ద సబ్జెక్ట్స్ వెనకాతల బోల్డంత కృషి జరుగుతుంది. అసలు నాగరాజ్ సార్ అయితే మీరు నమ్మరు, ఆడొక మంచం ఉంటుంది, మంచం మీద కూర్చొని చక్లం ముక్లం పెట్టుకొని కూర్చొని రాస్తూనే ఉండాలి బిట్స్ అన్నీ.
అందుకే కొత్త కొత్త బిట్స్ కనిపిస్తున్నాయి మీకు తెలియనివి, అవునా? సో దాని వెనకాతలు ఎంత కృషి ఉంది. ఆ ఒక్కసారే కాదు, అందరు సార్లు అందరు కష్టపడుతున్నారు. అందరికంటే ఎక్కువ మనకు ఇప్పుడు మా నాగార్జున సార్ గతంలో గంటన్నర క్లాస్ చెప్పినాక 2 గంటలు ఎకానమీ చెప్పిన తర్వాత చూస్తే మా సార్ దొరకకపోవు మాకు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏమైంది, ఉదయం వస్తున్నాడు సార్, రాత్రి 8-8:30కు పోతున్నాడు. అసలు నేనే పరేషాన్, అర్థమవుతుందా? సో ఎంత కమిట్మెంట్ అంటే అంత కమిట్మెంట్ ఉంది, దాని వెనకాతల బోలెడంత కృషి ఉంది, నిజం అది. కాబట్టి అది ఇప్పుడు కాదు, రిజల్ట్లో ఖచ్చితంగా బయటకు వస్తుంది. కానీ మీరు చేయాల్సిన పని ఒకటే. మీరు ఏం చేస్తారు తెలుసా? మంది పెళ్ళిళ్ళకి పోతున్నారు, మంది పెళ్ళిళ్ళకి పోవద్దు. నీ పెళ్ళికి నువ్వు పోవాలి తప్ప మంది పెళ్ళికి నువ్వు పోవద్దు. మంది పెళ్ళిలో నీకేం పనా అంటే ఏమంటారు మా ఊళ్ళు తెలుసా? మంది పెళ్ళికి పోతేనే కదా సార్ మా పెళ్ళి అయ్యేది అంటారు. మంది పెళ్ళికి పోవద్దు, నీ పెళ్ళి అయితే నువ్వు వాళ్ళు టైం వేస్ట్ చేయకు, ఈ టైం మళ్ళీ రాదు. సో యూ హ్యావ్ టు వర్క్, సిన్సియర్గా వర్క్ చేయండి. మేమందరం సిన్సియర్గా వర్క్ చేస్తున్నాం. నా పార్ట్ అయిపోతుంది, ఒక 2-3 రోజులు అయితే అయిపోతుంది. బట్ ద థింగ్ ఇస్ దట్ నేను ప్రాక్టీస్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. మీ డౌట్స్ ఎప్పుడున్నా ఎక్కడున్నా క్లారిఫై చేసుకుంటాను. మీకు ఇచ్చిన అవకాశం అట్లాగే సూపర్ 60కి ఇచ్చిన, యూ కెన్ ఆస్కస్. అందరం ఫ్యాకల్టీస్ అందరు కమిట్మెంట్గా ఉన్నారు. అదేందో టైం బడి కలిసి వచ్చింది సార్కి, అందరు కమిట్మెంట్గా ఉన్నారు. మీ బాడీ లాంగ్వేజెస్ కూడా మారిపోయినాయి, మీలో కూడా అద్భుతమైన శక్తి ఉంది. ఖచ్చితంగా మీరు కష్టపడండి, మంచి మంచి ర్యాంక్స్ రావాలి. కానీ మీరు ప్రయాణం చేసేటటువంటి ప్రయాణం చాలా దూరం ఉంది. యూ హ్యావ్ టు వాక్. ఇంకా నువ్వు నడవాల్సిందే, ఇంకా నువ్వు ట్రాక్లోకి వచ్చినావు, కష్టపడాల్సింది బోలెడంతుంది. కష్టపడాలి, ఇప్పుడే జబ్బలు ఎగిరేయొద్దు, ఓకేనా? మన తెలంగాణ భాషలు అంటాం జబ్బలు ఎగిరేస్తున్నావు, అప్పుడే అస్సలు ఇవ్వనికి చెప్పుకోవద్దు నువ్వేం చేస్తున్నావు అనేది కూడా. ప్రశాంతంగా నీది నువ్వు చదువుకోవాలి. తర్వాత ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక స్టూడెంట్ మొన్న నాకు 10 years తర్వాత 2012లో నాకు స్టూడెంట్ అబ్బాయి, ఆయన డిప్యూటీ తహసీల్దార్, ఈజ్ వర్కింగ్ ఎట్ మేడ్చల్, డిప్యూటీ తహసీల్దార్. ఆయన గ్రూప్ 1 ఎగ్జామ్స్కి వచ్చినాడు. ఆ పిల్లోడు అప్పుడు చదివితే అప్పుడు గుర్తొచ్చి నాకు అప్పుడు చెప్తున్నా, 3 months హీ డిడ్ నాట్ కమ్ అవుట్. బయటికి రాలే, ఏ విషయానికి రాలే. నో సినిమా, నో హోటల్, నథింగ్ డూయింగ్. మొత్తం 3 months బయటికి రాలే. హీస్ నౌ డీటీ. అలాగే ఒక అమ్మాయి ఉండే గ్రూప్ 1లో చదువుతుండే, ఈ ఎడం పక్కన కూర్చుంటుండే బైపీసీ. నేను అప్పుడు 150 మార్కులు ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ నేను క్లాస్ చెప్పేది. షీ యూజ్ టు బికమ్ డైలీ పిచ్చి అమ్మాయిలకి వస్తుండే, ఒక బ్యాగ్ వేసుకొని, సంచి బ్యాగ్ వేసుకొని వస్తుండే, కూర్చుంటుండే పోతుండే. ఎగ్జామ్స్ పెడితే రాస్తుండే పోతుండే. ఏం మాట్లాడకపోవు. ఒక్కరోజు కాదు, అట్లా 6 నెలలు ఒక్క దినం కూడా డుమ్మ కొట్టకుండా వచ్చింది. అంత వెనకాతల కష్టపడింది. నో షీజ్ అట్ ఆర్డీఓ ఆవిడ ఇప్పుడు షీజ్ అట్. మీ దాంట్లో దేవరకొండ ఎవరన్నా ఉంటే మీ పిల్లలకు మీకు తెలుసు, చంద్రమోహన్ అని డిఎస్పీ ఇంతకుముందు చేసినాడు అబ్బాయి. ఎస్, ఆ అబ్బాయి కూడా నాకు స్టూడెంటే. ఎక్స్ట్రాఆర్డినరీ. కూసుంటే లేవకపోయేది. 8 గంటలు, 6 గంటలు, 5 గంటలు కూర్చుంటే లేవకపోయేది. అంత పిచ్చి, అంత బాగా చదివేది. ఇంకొక నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను ప్రత్యక్షం 1998వ సంవత్సరంలో నేను మ్యాథ్స్ జాగ్రఫీ పెట్టి నేను గ్రూప్ 1 రాసినాను. నా ఫ్రెండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఆప్షన్స్ పెట్టి ఎవ్వడు రాయడు. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఆప్షన్ పెట్టి రాశాడు. 3 days లేవలే ఆ పిల్లోడు. నేను ప్రత్యక్ష సాక్షి. నేనేమో తిరిగినా, అటు పోయినా ఇటు పోయినా, ఛాయ్ తాగినా, ఇది చేసిన బెస్ట్ ఫ్రెండ్. రారా నువ్వు అంటే కూడా రాకపోయేది. 3 days లేవలే కుర్చీలలోకి వెళ్ళి. హీజ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్. నువ్వు సెక్రటరియట్ ఎక్కడ? వైజాగ్లో ఉన్నాడు, పెద్ద పోస్ట్. పాయింట్ ఏంటి? జీవితం అనేది ఒకటేసారి వస్తుంది. నువ్వు తిన్నావా, తినలేదా, నువ్వు బరువు ఉన్నావా, బరువు లేదా, నువ్వు అందంగా ఉన్నావా, అందంగా లేవా, నువ్వు స్నానం చేసినావా, స్నానం చేయలేదా, నువ్వు బట్టలు వేసుకున్నావు, ఇవ్వడు అడగడు. అద్దం ముందు నిలబడితే నీ ఆత్మ నిన్ను అడుగుతుంటుంది, ఏం సాధించినావు, నువ్వు ఏం చేయలే, శరీరం పెరిగింది తప్ప ఏం చేయలే. గ్రాబ్ ఇట్. నువ్వు సార్థకత నీ జీవితం కావాలి అంటే నువ్వు ఒక ఉద్యోగం కొట్టు. నువ్వు అంత మునగానువో చూపి నువ్వు ఉద్యోగం కొట్టు. ఆ తెగు ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి. తెగు కమిట్మెంట్ లేకపోతే కాదు. చదవండి, మీకు అన్ని పరిస్థితులు ఉన్నాయి, అన్ని సరంజామా అంతా మీకు ఇస్తున్నాం.
అందరం ఇస్తున్నాం, ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాం, యు బీ రీడ్. అది తప్పించి ఇంకా వేరే ఆలోచన పెట్టకండి 90 days. సో మీరు అలా ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ముందుకెళ్ళండి. ఇంకొకటి, ఇవాళ 4 గంటలు, రేపు 2 గంటలు, 3 గంటలు అట్లా కాదు, ఒక పద్ధతిగా చదువుకుంటూ వెళ్ళండి. స్టిక్ అండి. 6:30 అంటే 6:30కి వచ్చేయండి. 6:30 వరకు చదవండి. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్, 15 minutes, 20 minutes తీసుకోండి. చాలామంది ఉన్నారు, దే ఆర్ గోయింగ్ జస్ట్ ఏదైనా తినేస్తున్నారు, పోయి స్టడీ హాల్స్లో కూర్చొని చదువుతున్నారు. ఐ హావ్ సీన్, నేను చాలామందిని చూస్తున్నా. కొంతమంది బలాదూరాన్ని చెడ్డీలు వేసుకొని తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, చెడ్డీలు వేసుకొని అటు తిరుగుతుంటారు, ఇటు తిరుగుతుంటారు. ఇది ఏం పని రా నాయన? ఉద్యోగం అయిపోయినాక 2 చెడ్డీలు వేసుకొని తిరుగు. ఇప్పుడు చదువుకో, ఇప్పుడు చదువు. నువ్వు ఆఫీసర్ కావాలి. మీ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఖచ్చితంగా మిమ్మల్ని స్మరించుకోవాలి వాళ్ళు. ఓకే, అట్లాగే నేను ఒకసారి మొన్న ఒక చిన్న రిక్వెస్ట్ చేసిన సార్కి. ఏం చేసిన అంటే, సార్ మా పిల్లలందరూ డీటీ అవుతారు, మా విద్యార్థులందరూ డీటీలు అవుతారు, సబ్ రిజిస్ట్రార్లు అవుతారు, మంచి మంచి ఉద్యోగాలు వస్తారు. వచ్చినాక నువ్వేం చేస్తావు? నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా అందరినీ తీసుకెళ్ళు, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి రవీంద్ర భారతిలో వీళ్ళకందరికీ ఎవరైతే ఉద్యోగాలు కొట్టినారో వాళ్ళకి సన్మానం చేయండి సార్ అంటే, మా సార్ ఏం సరే అన్నాడు, నా మాట తీసాడు సార్. సో ఐఎమ్ వెరీ గ్రాట్ఫుల్ టు హిమ్. యూనో, నేను చాలా కాలం తక్కువ, అంటే ఫస్ట్లో చేసిన వరకు మధ్యలో కొద్ది గ్యాప్ వచ్చింది, కానీ బట్ నౌ వి టైడ్ లైక్ ఎనీథింగ్. సో నేను కూడా చాలా హానెస్ట్గా ఉంటాను సార్ తోటి. నేను ఏదైనా ఉంటే ముఖం మీద అనేస్తాను, ఇది వద్దన్నా, ఇది కాదు అనేస్తాం. చాలా క్లోజ్గా ఉంటాం కూడా. ఓకేనా. సో నాకు ఇక మళ్ళీ ఒకసారి మీ ముందు నిల్చోడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మీ ప్రయాణం చాలుంది, ఆత్మధైర్యంతో చదవండి, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టండి, నో ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రతి క్షణం దీని గురించి ఆలోచన చేయండి. 90 రోజుల పెట్టుబడే ఒక మంచి అవకాశం ఈ చేతిలో ఉంది. నువ్వేంది అనేది నిరూపించుకోవడానికి ఎవరి ముందో కాదు, నీ తల్లిదండ్రుల ముందు నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. సో గ్రాబ్ ఇట్. ఖచ్చితంగా మీరు మంచి ఉద్యోగాలు పొందాలని కాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సారు నేను సుమారుగా 10 సంవత్సరాలు మన ఇన్స్టిట్యూట్లో కలిసి పనిచేశాం. బట్ ఏదైనా కార్యక్రమాలు జరిగితే సార్ మ్యాక్సిమం స్కిప్ చేసేవారు, అసలు రారు. అలాంటిది ఇప్పుడు ఈ 10 సంవత్సరాల వ్యవధిలో ఇప్పటి వరకు, అంటే మీ బ్యాచ్ కంటే ముందు లేదా ఇప్పుడు ఇంటెన్సివ్ బ్యాచెస్ కంటే ముందు సార్ మా ఇన్స్టిట్యూట్ ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్స్లో అటెండ్ చేసింది ఒకే ఒక్కసారి 10 yearsలో. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య మన సూపర్ 60 వాళ్ళు టీచర్స్ డే సెలబ్రేషన్స్కి వచ్చారు. అలాగే మీకు ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చారు. సార్ ఏంటి అంటే బీ ప్రాక్టికల్ అంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. ఏది ఒక్క నిమిషం కూడా అభ్యర్థి టైం వేస్ట్ చేసేది ఉండదు. నాన్ సీరియస్ క్యాండిడేట్లు అంటే అసలు సార్కు పడదు. ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో ఇది అకాడమిక్ ఎడ్యుకేషన్ కాదు, కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ ఇది. మరి అకాడమిక్లో అయితే మనం గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే, ఇంటర్మీడియట్ అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాం. మరి ఇక్కడ అన్ని సంవత్సరాలు కుదరదు కదా. 6 నెలలు 3 నెలలు 4 నెలల వ్యవధిలోనే మనం ప్రిపరేషను, కోచింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. మరి అట్లాంటప్పుడు ప్రతి నిమిషం కూడా యూటిలైజ్ చేసుకునేటటువంటి ప్రణాళిక మన దగ్గర ఉండాలి. అలాంటి ప్రణాళిక ఫ్యాకల్టీ దగ్గర ఉంటే అది స్టూడెంట్కి చేరుతుంది. అట్లాంటి పక్కా ప్రణాళికలను అమలు చేసేటటువంటి ఫ్యాకల్టీలో ఇసాక్ సార్ ముందుంటారని నేను గర్వంగా చెప్పగలను. మరి అలాంటి సారు మీకు అందుబాటులోకి రావటం, మేము ఆశించిన దానికన్నా ఎక్కువ సర్వీస్ మీకు ఇస్తూ, అవునా, ఇంకా మరింత మీ స్థాయిని అప్గ్రేడ్ చేయడానికి ఆయన శాయశక్తుల కృషి చేయటం అనేది నిజంగా మీ తరపున, ఇన్స్టిట్యూట్ తరపున మేమంతా కృతజ్ఞులం సార్ మీకు. వీళ్ళంతా ఉద్యోగాలు సాధించి మీ ఏదైతే మీరు పెట్టుకున్నటువంటి ఆకాంక్షలను అలాగే మీ ఉద్దేశాలను నెరవేరుస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. ఏమంటారు? ఒకసారి క్లాస్ ద్వారా సార్కి తెలియజేద్దాం. మరి లాస్ట్ 12 టెస్టుల్లో ఓవరాల్గా కొన్ని 75 మార్క్స్ ఉన్నాయి, అలాగే మరికొన్ని 100 మార్క్స్ ఉన్నాయి, మరికొన్ని వచ్చేసి
125 మార్క్స్ ఉన్నాయి, కొన్ని 150 మార్క్స్ కూడా 1-2 టెస్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిసి మేము 1200 మార్కులకు టెస్టులు కండక్ట్ చేశాం. 1200 క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. అది కూడా లాస్ట్ ఫ్రైడే వరకు, సాటర్డే రోజు టెస్ట్ లేదు కాబట్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉండే, ఫ్రైడే వరకు 1200 క్వశ్చన్లకి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనే వాటిని ఆ 1200కి యావరేజ్ చేసి దాన్ని బట్టి టాపర్స్ లిస్ట్ ప్రిపేర్ చేశాం. మీరు కూడా ఈ క్యుములేటివ్లో ఎక్కడున్నారో ఈ ప్రోగ్రామ్ అయిపోగానే కింద లిస్ట్ వేస్తాం. మొత్తం ఆ లిస్ట్ మీరు చూసుకోవచ్చు, ఎక్కడున్నారు మీరు, టోటల్గా ఏ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఫస్ట్ 1లో, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th, 9th, 10th, 11th, 12thలో టోటల్గా ఎన్ని మార్కులు వచ్చినాయి, అవి ఎంత పర్సంటేజ్, మన ర్యాంక్ ఎంత ఉంది, సీరియల్ నెంబర్ ఎక్కడున్నాం, ర్యాంక్ పరంగా ఎక్కడున్నాం, ఇది కూడా మీరు చూసుకోవచ్చు. కింద డిస్ప్లే పెడతాం. సో ముందుగా దీంట్లో టాప్ 10లో ఉన్నటువంటి వారిని చిన్న క్యాష్ ప్రైజ్ తోటి ఫెసిలిటేట్ చేద్దాం. వారిని టాప్ 10 ర్యాంకులో ఉన్నారు. 71.42% మార్కులతోటి 71.42% మార్కులతోటి 1200 మార్కులకు గాను 857 మార్కులు సాధించారు. వీరి రోల్ నెంబర్ వచ్చేసి 1033 ఎన్ సుమన్ గారు. ప్లీజ్ కమాండ్ టు ది డయాస్. సుమన్ గారు టాప్ 10th ర్యాంక్లో ఉన్నారు. మొత్తం 200 అబోవ్, నియర్ బై 300 మెంబర్స్లో. ప్లీజ్ సార్, వీరికి ముందుగా ఒక రఫ్ నోట్స్ను ప్రజెంట్ చేయాల్సిందిగా ఇసాక్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే 100 రూపీస్ క్యాష్ ప్రైజ్ విన్ అయ్యారు వీళ్ళు. అలాగే 10th ర్యాంక్ బ్యాడ్జ్ కూడా వీరికి ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ను రూపొందించినందుకు నాగార్జున సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా సో సబ్జెక్ట్ను చూసే వే ఆఫ్ థింగ్లో చాలా చేంజ్ వచ్చింది సార్. అండ్ ఎక్కడ కూడా ఇక్కడిలా చదవలేము, అండ్ ఎక్కడ చదివినా ఇక్కడలా చదవలేము. అండ్ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో అందరూ ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి. సో ఖచ్చితంగా అందరికీ ఉద్యోగాలు లభిస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిత్రమా సుమన్ గారు. అలాగే టాప్ 9thలో నిలిచారు 860 మార్కులతోటి 71.67% మార్కులతోటి 860 స్కోర్ చేశారు. జి వీరు గారు, మరి రోల్ నెంబర్ 1056 వీరు గారు, ప్లీజ్ కమాండ్ టు ది డయాస్. వీరికి క్యాష్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా నాగరాజ్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. 200 రూపాయల క్యాష్ ప్రైజ్ విన్ అయ్యారు వీరు. కంగ్రాచులేషన్స్. అలాగే 9th ర్యాంక్ బ్యాడ్జ్ ప్రజెంట్ చేయాల్సిందిగా సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రాబోయే 15 రోజుల పాటు మీరు ఈ బ్యాడ్జ్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. ఈ బ్యాచ్ ఫస్ట్ ఇంటెన్సివ్ బ్యాచ్ అప్పుడు జాయిన్ అయిదామని వచ్చిన, కానీ అప్పుడు నాకు లీవ్ దొరకలే. సో సెకండ్ బ్యాచ్లో ఎట్లయినా రావాలని చెప్పి ఆ రోజు ఎగ్జామ్ ఉండే, నైట్ మొత్తం జర్నీ చేసిన. ఎప్పుడు జూలై 30 అప్పుడు పెట్టారు కదా ఫ్రీ టెస్ట్. ఆ రోజు రాద్దామని వచ్చినా కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా. మా ఫ్రెండ్ ఇంకొకటి ఉండే, ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. సో ఇద్దరం కలిసి కష్టపడడం కానీ రాలేకపోయినా. అప్పుడే కలుద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మంచిగా చదువుతున్నాం. అందరూ మంచిగా చదవండి. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఓకే, కంగ్రాట్స్ వీరు గారు. అలాగే టాప్ 8th ర్యాంక్లో ఉన్నారు 72.50% మార్కులతోటి 1200కు గాను 870 మార్కులు సాధించారు. 1042 రూల్ నెంబర్ డి విష్ణు గారు. 1042 డి విష్ణు గారు టాప్ 8th ర్యాంక్లో నిలిచారు. 300 రూపాయల క్యాష్ గిఫ్ట్ గెలుచుకున్నారు. వీరికి క్యాష్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా ఇసాక్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. కంగ్రాచులేషన్స్. అలాగే 8th ర్యాంక్ బ్యాడ్జ్ ప్రజెంట్ చేయండి సార్. బ్యాడ్జ్ పెట్టుకొని రావాలా విన్ అయిన వాళ్ళు. నాగార్జున సార్ గారి గురించి తెలియని వారంటూ, అంటే కాంపిటేటివ్ వెదర్లో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం అందరికీ తెలుసు.
అది నేను కూడా సేమ్ యాజ్ ఇంతకుముందు చెప్పినట్టే లాస్ట్ టైం బ్యాచ్లో నేను వద్దాం అనుకున్నా, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను రాలేకపోయినా. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది నాకు. కానీ ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంది. నాకు చదివేది కూడా మినిమం ఒక 10 hours వరకు అయితే బాగా చదవగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. తర్వాత స్థానంలో 7th ర్యాంక్లో ఉన్నారు. 73.92% స్కోర్ తోటి 1200కు గాను 887 మార్కులు సాధించారు బి రామకృష్ణ. 1134 బి రామకృష్ణ. ఈరోజు వారు ఆబ్సెంట్ అయి ఉన్నారు. మరి వారిని ఆఫీస్లో కలిసి వారి క్యాష్ ప్రైజ్ తీసుకోవాల్సిందిగా 400 రూపీస్ క్యాష్ ప్రైజ్ విన్ అయ్యారు వారు. సో అది తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మిత్రులు ఎవరైనా ఉంటే ఆయనకు తెలియచేయండి. తర్వాత స్థానంలో టాప్ 6th ప్లేస్లో ఉన్నారు. 74.50% మార్కులతోటి 894 మార్కులు సాధించారు. టోటల్ టాప్ 6th ర్యాంకులో సిహెచ్ స్రవంతి గారు 901 రోల్ నెంబర్. స్రవంతి గారు, వీరికి క్యాష్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా నాగరాజ్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. 500 రూపీస్ క్యాష్ ప్రైజ్ విన్ అయ్యారు స్రవంతి గారు. ప్లీజ్ సార్, కంగ్రాచులేషన్స్ అండి. అలాగే 7th ర్యాంక్ బ్యాడ్జ్ ప్రజెంట్ చేయండి. అలాగే టాప్ 10లో ఎవరైనా గర్ల్స్ వచ్చినట్లయితే వాళ్ళకి అదనంగా గర్ల్ పవర్ అనేటటువంటి బ్యాడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనండి. సో మరి గర్ల్స్ టాప్ 10లోకి బాయ్స్ని దాటుకొని రావాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్రజెంట్ హర్. నా పేరు శ్రవంతి. ఇక్కడే నాగార్జున స్టడీ సర్కిల్లోనే కోచింగ్ తీసుకున్నాను. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ ఫస్ట్ అప్పుడు తెలుసు, కానీ అప్పుడు నా పరిస్థితులు బాగాలేవు, జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు నా అదృష్టం అనుకోవాలి ఇంటెన్సివ్ 2 అనేది. అందరూ బాగా చదవండి. అందరూ ఈ మార్క్స్ అనేవి మీరందరికీ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ సక్సెస్. తర్వాత స్థానంలో టాప్ 5th ర్యాంక్లో ఉన్నారు. 74.58% తోటి 895 మార్కులు 1200కు గాను సాధించారు. 1131 రూల్ నెంబర్ ఎంఎన్ రామనర్సిరెడ్డి గారు. టాప్ 5thలో ఉన్నారు. వీరికి వీరు 600 రూపాయల క్యాష్ ప్రైజ్ విన్ అయ్యారు. వీరికి క్యాష్ ప్రైజ్ ప్రజెంట్ చేయాల్సిందిగా ఇన్ఛార్జ్ సారు కిరణ్ సార్ని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్. కంగ్రాచులేషన్స్ రామనర్సిరెడ్డి గారు. వారికి టాప్ 5th ర్యాంక్ బ్యాడ్జ్ని ఇవ్వాల్సిందిగా. కంగ్రాచులేషన్స్. ఏం మాట్లాడతారు నర్సిరెడ్డి గారు? ఇక్కడికి రావడం వల్ల మెయిన్ ఏంటంటే చదవాలనుకున్న సబ్జెక్ట్ అనేది పోస్ట్పోన్ చేయడం అది తగ్గిపోయింది. ఎప్పటికప్పుడు చదువుతున్నాం. హిస్టరీలో కూడా చాలా కొత్త పాయింట్లు తెలుస్తున్నాయి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. రోజు సార్ పొద్దున్నే వచ్చి ఇచ్చే ఆ ఓరియంటేషన్ క్లాసులనే మాకు చాలా పాయింట్లు తెలుస్తున్నాయి. అట్లా ప్రతి సబ్జెక్ట్ యూజ్ అవుతుంది. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల కరెక్షన్ చేసుకోగలుగుతున్నాం. స్టడీ హాల్లో ఉన్న మీ ఫ్రెండ్ నువ్వు వీడికి రావడం వల్ల టైం వేస్ట్ అవుతుందని అంటుండ అనుకో, నువ్వేం చెప్తావు? టైం వేస్ట్ ఏం లేదు సార్. ఇక్కడికి వచ్చింది అంటే మిస్టేక్ తెలుస్తున్నాయి. అక్కడ ఓఎంఆర్ మిస్టేక్స్ కానీ ఈ మనకి ఏదైనా కరెక్షన్ ఉన్నా కూడా తెలుస్తుందని. ప్లస్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది అంతా. ఇంతకుముందు బ్యాచ్లోనే జాయిన్ అనుకున్నా, బట్ అప్పుడు ఇంటి దగ్గర సిచ్యువేషన్ బాగా జాయిన్ కాలేదు. కంగ్రాచులేషన్స్ రామనర్సిరెడ్డి గారు, విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. తర్వాత స్థానంలో టాప్ 4th ర్యాంక్లో ఉన్నారు. 75.08% మార్కులతోటి 1200కు గాను 901 మార్కులు సాధించారు వై సతీష్ గారు. 1030 నంబర్ వై సతీష్ గారు. ప్లీజ్ కమాన్ టు ది డయాస్ సతీష్ గారు. వీరికి 700 రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇసాక్ సార్ని. ప్లీజ్ సార్. కంగ్రాచులేషన్స్. అలాగే 4th ర్యాంకర్ బ్యాడ్జ్ కూడా ప్రజెంట్ చేయండి సార్. కంగ్రాచులేషన్స్. సతీష్ గారు ఏం మాట్లాడతారు? నాకు ఒక
5 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను టీచర్ని. అవనిగడ్డకి వెళ్ళినప్పుడు అక్కడ డైలీ ఇదే ప్రాసెస్ ఉంటుండే. చదవాలి, ఎగ్జామ్ రాయాలి, మిస్టేక్ తెలుసుకోవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ రాయాలి. నేను 1 ఇయర్ పాటు అక్కడ ఉన్నా, అదే చేసిన. నాకు డిస్ట్రిక్ట్లో 5th ర్యాంక్ వచ్చింది. అప్పుడు నేను అయితే గ్రూప్ 2 నేను సివిల్స్ కోసం యాక్చువల్గా ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అయినా కరోనా టైంలో. అవేం యూజ్ కాలేదు. సరే పోనీ అని గ్రూప్ 1 అన్నా రాద్దామని గ్రూప్ 1కి వెళ్ళిన. అది ప్రిలిమ్సే పోయింది. మనతో ఏం కాదులే, కనీసం గ్రూప్ 2 అన్న ఇద్దాం అనుకున్నాయి. భయం అవుతుంది చాలా రోజులు. పర్లేదు మాట్లాడండి. సరే దానికి ఏం చేద్దాం అన్నప్పుడు ఆన్లైన్లో ఎవరు దొరికితే వాళ్ళే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, క్లాసెస్ వినడం, నోట్స్ రాసుకోవడం అయిపోయింది. దాంతోపాటు సైట్ వచ్చింది కానీ సబ్జెక్ట్ రాలేదు. అంటే నాది మెయిన్ రీజన్ ఏంటంటే రాసేవాడిని, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత రాసేవాడిని, కానీ రివిజన్ చేయడము, గుర్తుపెట్టుకోవడము, ఎగ్జామ్స్ రాయడము జరగలేదు. జస్ట్ క్లాసెస్ విని నోట్స్ రాసేసి పక్కన పెట్టేసి అయిపోయింది సబ్జెక్టు. ఇంకా నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంది, నా బిజీ షెడ్యూల్ అట్లనే అయిపోయింది మొత్తం. కానీ ఏదో ఒక మూలన ఉండే అనమాట, ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ రాస్తే బాగుండే అని ఉండే. అట్లాంటప్పుడు ఇక్కడ నాకు అసలు ఇన్స్టిట్యూట్ ఉందని కూడా తెలియదు, నాగార్జున సార్ ఉంటారని ఎవరేం తెలియదు. ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి ఇప్పుడే వస్తున్నా. ఏదో దొరికిన ఛాన్స్ అని ఇక జాయిన్ అయిపోయినా. ఇక్కడ యూజ్ చేసుకుందామని ఇప్పుడు మంచిగా చదువుతున్నా. అందరు కూడా బాగా చదివాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. సతీష్ గారు టాప్ 4th ఉన్నారు. నెక్స్ట్ పైకి ఇంకా రావాలని కోరుకుంటున్నాను. టాప్ 3rd ర్యాంకులో ఉన్నారు. 75.67% మార్కులతోటి 1200కు గాను 908 మార్కులు సాధించారు. రోల్ నెంబర్ 1111 అండి, 1111 జి నాగరాజు గారు. ప్లీజ్ కమాన్ టు ది డయాస్. నాగరాజు గారు వీరికి 800 రూపాయల క్యాష్ ప్రైజ్ విన్ అయ్యారు. ప్లీజ్ కమ్. వీరికి క్యాష్ ప్రైజ్ ప్రజెంట్ చేయాల్సిందిగా హిస్టరీ ఫ్యాకల్టీ నాగరాజ్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. కంగ్రాచులేషన్స్. అలాగే 3rd ర్యాంకర్ బ్యాడ్జ్ని కూడా ప్రజెంట్ చేయండి సార్. నెక్స్ట్ టైంకి ఇంతకంటే బెస్ట్ ర్యాంక్ కోసం ట్రై చేయాలా. కంగ్రాచులేషన్స్. మై సెల్ఫ్ నాగరాజు. స్టడీ హాల్లో కూర్చొని ఎప్పుడు పాలిటీ, హిస్టరీ, వెయిటేజ్ ఉన్న సబ్జెక్టులు చదివేది నేను. ఇడికి వచ్చినాక ప్రతి సబ్జెక్టు, రీజనింగ్, ఇంగ్లీషు, జాగ్రఫీ, అవే సబ్జెక్టులు కీలకంగా కీ రోల్ ప్లే చేస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఈ మెయిన్ సబ్జెక్ట్స్ అనుకోని పాలిటీ ఇవి చదివితే మనం ఇంకా అక్కడనే ఉంటాం, వాటిలోనే ఎక్స్పర్ట్ అవుతాం, కానీ జాబ్ రాదు. ప్రతి సబ్జెక్టు మ్యాథ్స్ ఇవి ప్రియారిటీ ఇస్తేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్. గ్రూప్ 2 అనేది మిగతా ఉద్యోగాలకు వేగంగా పై స్థాయికి వెళ్ళటానికి ఒక షార్ట్ కట్. అది కూడా ఏంటి అంటే ఇంటర్వ్యూ కూడా లేదు ఇప్పుడు. ఒకే ఒకసారి పరీక్ష, 2 రోజులు, 4 పేపర్లు, ఇంతే కదా. అవునా? 600 మార్కులు. ఈ 600 మార్కులకి ఇప్పటికే మీకు పరిచయం చేశాం 1200 క్వశ్చన్లు ఇప్పటికే. అవునా? లాస్ట్ ఇంటెన్సివ్ బ్యాచ్ వారికి సుమారుగా 6000కు పైగా క్వశ్చన్లు పరిచయమైనవి. కానీ మీకు ఇచ్చినటువంటి డిజైనింగ్లో 3తో పాటు 2 కూడా ఉంది కొంచెం. కాబట్టి మీకు సుమారుగా 7 నుంచి 7500 క్వశ్చన్లు పరిచయం కాబోతున్నాయి. అంటే మీరు రాయబోయే పరీక్షకి 10 టైమ్స్ కన్నా ఎక్కువ, 10 టైమ్స్ కన్నా ఎక్కువ. ఆ లాస్ట్కు మీరు అసలు ఎగ్జామ్ ఏదైతే రాస్తారో అది ఇంకొక ఎగ్జామ్ అంతే. ఇందులో 80 ఎగ్జామ్లు రాస్తారనుకుందాం, 81వ పరీక్ష. అది ఏమాత్రం భయం ఉండదు. అప్పటికి మీకు ఎగ్జామినేషన్ ఫోబియా అంతా పోయి ఉంటుంది. సాధారణంగా అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫోబియా వల్ల చాలా స్కోర్ లాస్ అవుతుంటారు. అట్లాంటి లాసేజ్ మీకు ఏది ఉండదు, ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ అయిపోతుంది మీకు. ఇవరకే మీకు ఎగ్జామ్ అనేది రోజు డైలీ టెస్ట్ అనేది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది ఆల్రెడీ. 2వ రోజుకు 3వ రోజు కల్లా మనకు కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. అందువల్ల రెగ్యులారిటీ, దానికి కూడా మేమేం చేస్తున్నాం, మీరు రెగ్యులర్గా ఉండటానికి వీలుగా మీకు ప్రశ్నాపత్రం ఇంటికి ఇచ్చే పద్ధతిని తీసుకురాలేదు. నాకు కావాల్సింది రెగ్యులర్గా రావాలి. ఇక్కడికి నువ్వు వస్తే మా సార్లంతా కలిసి నిన్ను సాఫ్ చేస్తారు.
కరెక్ట్ కదా, నిన్ను చదివేలాగా చేస్తాం. అసలు ఇక్కడ సార్లు కాదు, పక్కనున్నోడే మనం చదువు భయ అంటాడు. కరెక్ట్ కదా, ఎందుకంటే కొద్దిసేపు మనం ఏమన్నా అటుగా అన్కాన్సన్ట్రేటెడ్గా ఉన్నామనుకోండి, పక్కోళ్ళు చదువుతుంటే మనకేమనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, చదవటం మొదలు పెడతాం. కరెక్టా? రిజల్ట్ చూసుకున్నాం అనుకోండి, ఈరోజు అటు అయింది, రేపన్నా గట్టిగా చదవాలనిపిస్తుంది. సో అందువల్ల ఎప్పటికప్పుడు మీలో ఈ ఇన్స్పిరేషన్ నింపేటటువంటి స్కీమ్ను మేము డిజైన్ చేసాం. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓన్లీ ప్లాన్ చేయటం దగ్గరే ఆగలేదు. మేము ఎంత పక్కాగా ప్లాన్ చేశామో అంతే పక్కాగా దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాం. అవసరమైతే ఒక 1/2 అవర్ 1 అవర్ ఎక్కువసేపే ఉంచుతున్నాం, కానీ ముందే దబదబ దులిపేసి పంపించేద్దామనే ఆలోచన మా దగ్గర లేదు. ఎందుకంటే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళు నేను రోజుకు 12 గంటలు చదువుతున్నా, 16 గంటలు చదువుతున్నా, 14 గంటలు చదువుతున్నా అని చెప్తుంటారు. కానీ ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్పారో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గట్టిగా 12 గంటలు ఉండి అందులో 10 గంటలు వర్క్ చేసేసరికే బ్యాటరీ దాదాపు అయిపోతుంది. ఇంటికి పోయినాక ఛార్జింగ్ పెట్టుకునే ఓపిక కూడా ఉండట్లేదు. కరెక్టా కదండి? అంటే దీని అర్థం ఆ 12 గంటలు 16 గంటలు అనేవి వాళ్ళు 100 రోజుల్లో లేకపోతే 50 రోజుల్లో చదివింది కాదు. ఏదో 1 రోజు 2 రోజుల్లో 15-16 గంటలు చదువుతారు, కానీ మిగతా రోజుల్లో యావరేజ్గా 8 అవర్స్ మెయింటైన్ చేయి, నీకు ఆటోమేటికల్గా ఉద్యోగం వస్తుంది. యావరేజ్ 8 అవర్స్ మెయింటైన్ చేయి, ఆటోమేటికల్గా ఉద్యోగం వస్తుంది. అట్లాంటి ప్రణాళికలో మీరున్నారు. మరి ఆ తర్వాత ర్యాంకులో ఎవరున్నారో చూద్దాం. టాప్ సెకండ్ ర్యాంకులో ఉన్నారు. సెకండ్ ర్యాంకులో 76.33% మార్కులతోటి 76.33% మార్కులతోటి 916 మార్కులు సాధించారు 1200కు గాను. రోల్ నెంబర్ 1128 వై నాగిరెడ్డి గారు. ఎక్కడున్నా రావాలండి? వై నాగిరెడ్డి గారు, ప్లీజ్ కమాన్ టు ది డయాస్. వీరికి 900 రూపాయల క్యాష్ ప్రైజ్ విన్ అయ్యారు. వీరికి క్యాష్ ప్రైజ్ ప్రజెంట్ చేయాల్సిందిగా ఇసాక్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్, కంగ్రాచులేషన్స్. అలాగే సెకండ్ ర్యాంకర్ బ్యాడ్జ్ని కూడా ప్రజెంట్ చేయండి సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు నాగిరెడ్డి. సో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. వాస్తవానికి ఫస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాకంటే ముందు నాతో కాదులే అని చెప్పేసి లైట్ తీసుకొని ఆఫీస్లోనే పని చేసుకుంటూ కూర్చున్నాను. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిన తర్వాత మళ్ళీ ఒక అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి సార్కి వెళ్ళి లీవ్ అడిగితే లీవ్ లేదు, ఏం లేదు, పోయి పని చేసుకో అన్నాడు. సో ఏదైతే అదైందని చెప్పేసి అక్కడ పడేసి డైరెక్ట్గా యాబ్సెంట్ రిపోర్ట్ పంపించేసేసి హైదరాబాద్కు వచ్చేయడం జరిగింది. ఎప్పుడు అంటే మేబీ సార్ ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ అనౌన్స్ చేయకంటే ముందు ఒక 15 days బిఫోర్ వచ్చినాను. వచ్చిన తర్వాత అప్పటికి సారు టాలెంట్ టెస్ట్ ఏదో పెట్టినట్టున్నాడు, అప్పటికే ఎగ్జామ్ అయిపోయింది. సో ఈడ 15 రోజుల మట్టుకి ఎట్లా చదవాలి, ఏం చదవాలి, ఎలాంటి ప్లానింగ్ అయితే లేకుండే. సో నాకు తెలిసినంత మటుకు డైలీ మన ఇంతకుముందు నాగరాజ్ సార్ చెప్పినట్టు 1/2 అవర్ చదువుకోవాలా, 2 గంటలు బయటికి వెళ్ళాలి, 1/2 అవర్ చదువుకోవాలా, 2 గంటలు బయటికి వెళ్ళాలి, ఇదే తంతు నడుస్తూ ఉండే. సో అంతట్లోనే సార్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనౌన్స్మెంట్ చేసేసరికి సార్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. సో అక్కడ మేబీ సార్ పేరు తెలియదు, ఎవరో ఉన్నారు. వెళ్ళి సార్ నేను ఇట్లా ఎగ్జామ్ రాయలేదు, జాయిన్ చేయించుకుంటారా అంటే సార్ వచ్చేసి మీరు ఎగ్జామ్ రాయలేదు కాబట్టి అవకాశం లేదు, సీట్లు కూడా అయిపోయి వెళ్ళండి అని చెప్పేసి సార్ అన్నారు. సో మళ్ళీ చెప్పాను సార్ ఇట్లా పరిస్థితి ఇదంటే మొత్తానికైతే అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం తీసుకొని ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. సో ఇందులో మెయిన్గా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మాకు కొన్ని సబ్జెక్టులు అంటే ఇంతకుముందు ప్రిపేర్ అయిన అనుభవం ఉంది. ఆ అనుభవం ఏంటంటే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో ఏది ఎట్లా ప్రిపేర్ కావాలో దానికి దీనికి లింకప్ ఏంటి అనేది తెలియకపోతుండే. సో అది మార్నింగ్ వచ్చేసి సార్ వాళ్ళు వచ్చేసరికి ఒక 1/2 అవర్ బిఫోర్ అది ఎట్లా చేయాలి ఏం కదా అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల గ్యాప్స్ అనేవి కొంచెం ఫిల్ అయిపోవడం వల్ల సబ్జెక్ట్ అనేది పూర్తిగా అర్థం కావడానికి స్కోప్ ఏర్పడుతుంది. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్గా ఇక్కడ లాభం జరుగుతూ ఉంది. ప్లస్ రెండో విషయం ఏంటి అంటే ఇంతకుముందు 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చోవడం అనేది చాలా ఓపికతో విషయము. ఇక్కడికి వచ్చి 8 గంటలు కూర్చోవాలంటే లిటరల్లీ బ్యాక్ పెయిన్ కూడా వస్తున్నది. సో 8 గంటలు కూర్చొని బయటికి వెళ్ళాలి ఇదనంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అయినా కూడా తప్పక ఈ మన ఇసాక్ సార్ చెప్పినట్టు 90 days కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతారు అనేది సార్ చెప్తా ఉన్నాడు. కాబట్టి సో 90 రోజులు ఓపికైనా సరే, ఓపిక లేకున్నా సరే ఓపిక తెచ్చుకొని చదువుకోవాలనే ఉద్దేశంతో చదువుకుంటున్నాము. తప్పదు కాబట్టి తిప్పలు అనుభవించక తప్పట్లేదు. సో ఇక మూడో విషయం ఏంటంటే సార్ ఏది ఏమైనా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాకు కొంచెం భయం ఉంది సార్, మిగతా వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఒక భయం ఉంది. అంటే ఇన్ టైంలో ఈ గ్రూప్ 3 లోపు అండ్ నెక్స్ట్ గ్రూప్ 2 లోపు ఈ సిలబస్ అవుతుందా కాదా అనేది ఒక చిన్న భయం అయితే ఉంది సార్. సో
సో ఆ భయం అనేది నా ఒక్క డౌట్ ఉందా, నా పక్కకున్న వాళ్ళకైతే మ్యాక్సిమం ఈ భయం అయితే ఉన్నది. సో అది దాని మీద కొంచెం మాకు క్లారిఫై ఇస్తే మేము కూడా కొంచెం, ఎందుకంటే సార్ ఏ సబ్జెక్ట్ ఎంతవరకు అయిపోతుంది అనేది తెలిస్తే దాన్ని బట్టి మేము ఇంకేదైనా ప్లాన్ చేసుకోవాలనేది మాకు కూడా కొంచెం ఐడియా ఏర్పడుతుంది. ఆ ఒక్క డౌట్ను నివృత్తి చేస్తే మేము కూడా దాన్ని బట్టి ముందుకు పోతాం సార్. ఏదేమైనా ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది. సో అందరం యూటిలైజ్ చేసుకుందాం, ముందుకు పోదాం. థ్యాంక్ యూ ఎవరీవన్. నాగిరెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు. మరి వారికితో పాటు అందరికి ఉన్నటువంటి డౌటు అవుతుందా కాదా అనేది, కానీ అయ్యే విధంగానే మేము ప్లాన్ చేసి పెట్టాం. ఎందుకంటే లాస్ట్ టైం 100 డేస్లో అంతా సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత పాలిటీ అండ్ హిస్టరీ రివిజన్ కూడా చేపించాం, వాళ్ళకి రివిజన్ కూడా చేపించాం. అందువల్ల కాదు అనేటటువంటిది ఏది లేదు. అందులో ఉండేటటువంటి కొన్ని లూప్స్ ఏవైతే ఉన్నాయో, మేము ఇంకా చెయ్యాలనుకొని నేను సాటిస్ఫై కానీ ఏవైతే ఉన్నాయో అట్లాంటి అంశాలు కూడా మీ దగ్గర తీసుకొచ్చాం. అందులో ప్రధానంగా ఫస్ట్ పేపర్ మీద మరింత ఫోకస్ పెట్టేలాగా ఒకటి కరెంట్ అఫైర్స్ విత్ జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ తోటి తీసుకొచ్చాం మీ బ్యాచ్కి. అది లాస్ట్ బ్యాచ్ అలా లేకుండే, ఓన్లీ 4 days మాత్రమే కరెంట్ అఫైర్స్ ఉండే, బట్ మీకు అది తీసుకొచ్చాం. అవునా, ఇంకా అది కూడా ఎలా అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ కరెంట్ అఫైర్స్ అని అనకుండా ఫస్ట్ పేపర్లో సుమారుగా 60 marks కవర్ అయ్యేలాగా పాలిటీ రిలేటెడ్గా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఆ కోర్సును డిజైన్ చేశాం. కరెంట్ అఫైర్స్ వీక్లీ ఒక 4 hours రౌండప్ ఇస్తున్నాం. అలాగే బై వీక్లీ 2 వారాలకు ఒకసారి దాంట్లో టెస్ట్ కూడా తీసుకురాబోతున్నాం. అంటే నెక్స్ట్ వీక్ మీకు సాటర్డే రోజు ఏమొస్తుందంటే కరెంట్ అఫైర్స్ ఈ 3 వారాలు మీరు ఏదైతే నేర్చుకున్నారో అదంతా కూడా రివిజన్ చేసుకొని ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ టెస్ట్ పెట్టేలాగా మీకు ఆల్రెడీ షెడ్యూల్లో ప్లాన్ చేసాం. మీకు ఆ షెడ్యూల్ కూడా ఇచ్చాం. ఇక్కడ ఓన్లీ మీరు ఇంటి దగ్గర అంటే ఆఫ్టర్ 7:30 కానీ 8:30 అట్లా మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళిన తర్వాత మీరు చూసుకోవాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్లో బాగా తక్కువ అంటే 1-6 ప్రశ్నలకే పరిమితం అవుతున్న సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఇక్కడ వాటి కోసం ఇక్కడ టైం స్పెండ్ చేసామనుకోండి, ఈ టైం అంతా కిల్ అయిపోతుంది. అలాంటి వాటిల్లో ఏంటంటే ఒకటి బయోసైన్స్ ఒకటి, ఆ తర్వాత కెమిస్ట్రీ ఒకటి. వీటికి మేము ఏం చేయబోతున్నామంటే మీకు ముందుగా ఒక వారం ముందుగా ఒక టెస్ట్ బయోసైన్స్లో రాబోతోందని ఒక్కరోజే టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయిస్తాం. ఎందుకంటే బయోసైన్స్ అని మొదలు పెడితే పాతకాలం నాటి ప్రశ్నాపత్రాలు లేవు. కరెక్ట్గా దినామీకరణ సిద్ధాంతం చెప్పింది ఎవరు, లేకపోతే నాగుపాము యొక్క శాస్త్రీయ నామం ఏంటి, నాజా అని ఇప్పుడు మనం అవునా నేర్చుకునే కాలం కాదన్నమాట ఇది. అందుకోసం అవంతా సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్ అంతా క్వశ్చన్స్ అన్నీ 15 క్వశ్చన్లు వస్తే అందులో ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీదనే 10-11 ప్రశ్నలు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి దానికి మనం టైం డైవర్ట్ చేయాలి. అందుకోసం మేము ఏం చేసాం, కెమిస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ కెమిస్ట్రీ బయోసైన్స్ అనే వాటిని ఈ ప్రోగ్రాంలో తీసుకురాలేదు. వాటిని ఏ రూపంలో తీసుకొస్తున్నామంటే మీకు వీలైన టైంలో మీరు ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం చదవండి. వాటికి టెస్ట్ అనౌన్స్ చేస్తాం. ఆ టెస్ట్ వారం ముందే మీకు షెడ్యూల్లోనే ఇస్తాం. కాబట్టి ఆ వారంలో మీ లీజర్ టైమ్స్లో చదువుకొని 100 మార్కుల టెస్ట్ ఇచ్చి ఆ 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఇది డిజైన్ చేస్తాం. అది తప్ప ఇంకెలాంటి గ్యాప్ అనేది మీ ప్రిపరేషన్లో రాదు. ఫుల్ లెంత్ ప్రిపరేషన్కి మేము డిజైన్ చేశాం. కాబట్టి కొన్ని సబ్జెక్టులు ఎలా ఉంటాయి, తక్కువ టైంలోనే మనం ప్రిపరేషన్ పూర్తి చేయొచ్చు. కొన్ని సబ్జెక్టులు ఎలా ఉంటాయి అంటే ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది. ఎంత చదవాల్సింది లేదా సోర్స్ ఆఫ్ మెటీరియల్ చాలా ఎక్కువ ఉండేవి ఉంటాయి. అవునా, కొన్ని జస్ట్ ప్రాక్టీస్ తోటే మనం అలా సింపుల్గా తేల్చేయచ్చు. ఇప్పుడు రీజనింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ ప్రాక్టీస్లో కొన్ని టెక్నిక్స్ తెలిసాయి అనుకోండి. సిలాజిజం గురించి నిన్న మీరు నేర్చుకున్నారు. సిలాజిజమ్స్లో ఉన్నటువంటి 4-5 రూల్స్ ఏవో సార్ చెప్తుంటారు. ఆ రూల్స్ తెలిసిందంటే మనం ఆన్సర్ చేసేస్తాం. వచ్చేటటువంటి 2 మార్కులు 3 మార్కులు ఈజీగా 1 డేలోనే మనం క్యాచ్ చేయగలుగుతాం. అలాగే డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, దాంట్లో కొన్ని రూల్స్ సార్ చెప్తారు మీకు. ఆ రూల్స్ మనకు తెలిసిందనుకోండి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో అట్లా ఏంటంటే మిగతా వాళ్ళు ఎలా అంటే సో అది అనవసరమైనదంతా కూడా తమ ప్రిపరేషన్లోకి తీసుకొచ్చి మార్కెట్లో దొరికే పుంకాల పుస్తకాలన్నీ ఆర్ఎస్ అగర్వాల్ అని అట్లాంటివన్నీ పట్టుకొని మనం రీజనింగ్ అనేటటువంటిది 100 మార్కుల పేపర్ కాదు కదా మనకి ఇక్కడ. సో అట్లాంటప్పుడు దీనికి ఎట్లా జరిగితే కరెక్టో అది మీకు సార్ డిజైన్ చేసి కోర్సులో ఇన్కార్పొరేట్ చేశామన్నమాట. అందువల్ల మీరు ఎలాంటి భయాందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. అవునా, ఏదైతే మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద నాకు సరైన కమాండ్ లేదు, ఈ సబ్జెక్టు ఇప్పటి వరకు నేను సాటిస్ఫై కాలేదు అని అనుకున్న సబ్జెక్టు మీరు ఇంటి దగ్గర ఏం చేయండి, 8:30కి ఇంటికి వెళ్ళారనుకోండి, 8:30 to 11:30 మీకు టైం ఉంది రాత్రిపూట చదువుకోవటానికి. అలాగే మార్నింగ్ కూడా 4 to 5 టైం వస్తుంది, అది కూడా చదువుకోవటానికి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు లాగా రెగ్యులర్గా 8 గంటలు 10 గంటలు నేను నిద్రపోతా అంటే కుదరదు కదా, ఇంతకుముందు లాగా కుదరదు. ఎందుకంటే ఇది ఎలాంటిది అంటే 2020 మ్యాథ్స్లో అయితే లాస్ట్ 2 hours ఎట్లుంటాయో అట్లాంటిది.
అదే 50 ఓవర్స్ మ్యాచ్లో అయితే లాస్ట్ 5 ఓవర్స్ ఎట్లుంటాయో అట్లాంటిది. ఆ టైం ఎలా వర్క్ చేస్తామో అలా చేయాలి మనం. అవునా? మరి అట్లాంటప్పుడు మీరు ఆలోచించండి, ఆ సింగిల్ ఓవర్లో 6 బాళ్లకు 6 వికెట్లు తీసిన వాళ్ళు ఉన్నారు, 6 బార్లకు 6 సిక్స్లు కొట్టి దానికి తోడు అదనంగా వైడ్లు కూడా కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ కదండి? అంటే అవుట్ ఆఫ్ 6 బాల్స్ 36 కాదు, అంతకంటే ఎక్కువ రన్నులు చేసిన వాళ్ళు. అలాంటి టైంలో ఉన్నాం మనము. మరి అలాంటప్పుడు రెగ్యులర్ ప్రిపరేషన్ అయ్యేలాగా అంటే కుదరదు కదా. ఏదన్నా మీకు సబ్జెక్టు గతంలో ఒక్కసారి కూడా టచ్ కాలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మా షెడ్యూల్లోనే టచ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఏం చేయండి, ఆ సబ్జెక్ట్ని ఒకసారి ఇంటి దగ్గర అలా బ్రషప్ చేసుకోండి. నెక్స్ట్ వీక్లో ఈ సబ్జెక్ట్ వస్తోంది అనేది మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ముందుగా ఒకసారి చదివేశారనుకోండి, ఇక్కడ రివిజన్ లాగా ఉంటుంది. యాక్చువల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అంతా రివిజన్కి సంబంధించింది, న్యూ కమర్కి సంబంధించింది కాదు. అందుకే మేము ఏం చేసాం, దీంట్లో అడ్మిషన్ కోసం ఒక టాలెంట్ టెస్ట్ పెట్టాం. ఆ టాలెంట్ టెస్ట్లో కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాము అంటే నెగిటివ్ మార్కులు పోగా 25 అండ్ అబోవ్ వచ్చినటువంటి వాళ్ళని తీసుకున్నాం. నెగిటివ్ మార్కులు పోగా అంటే మినిమం 36 మార్క్స్, 36 కరెక్ట్ అయితే మిగతా తప్పై ఉంటే ఆ తప్పైని తీసేయగా ఒక 25 మిగిలిన వాళ్ళని తీసుకున్నాం. ఒకవేళ అలా టాలెంట్ టెస్ట్ ఆ సమయానికి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకేం చేసాం, గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వాలిఫై అయితే తీసుకున్నాం. లేదు అది కూడా కాదనుకోండి, గ్రూప్ 4లో 1:1 కాదు 1:3లో వచ్చినటువంటి వాళ్ళని తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎవరైతే మేము సెలెక్ట్ చేశామో ఎవరు కూడా అలా తప్ప వాళ్ళు లేరు. అంటే నిజమైనటువంటి ఆస్పిరెంట్సే ఇక్కడ ఉన్నారు ఈ ప్రోగ్రాంలో. అందువల్ల ఏంటి, మీరు నెర్వస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ మీరు కొంత ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఈ మెట్లు ఎక్కారు, ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారు. అవునా? కొన్ని మెట్లు ఎక్కిన తర్వాతే వచ్చారు. అదే ప్రైమరీ స్థాయిలో లేరు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి. మనం చక్కటి డిజైన్ చేసాం కోర్సుని, చక్కగా ముందుకెళ్తాం. అవునా? మనకు కలవలేదనుకోండి, ఒకవేళ ఎవడికి కలవదు, గుర్తుపెట్టుకోండి. మనకు కలవలేదంటే ఎవడికి కలవదు. మేమంతా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాం. అసలు లాస్ట్ టైం మేము ఫస్ట్ ర్యాంక్తో పాటు 459 ఉద్యోగాలు సింగిల్ గ్రూప్ 2 రిక్రూట్మెంట్లో సాధించగలిగాం. సో ఓవరాల్గా మనం 141 ఎక్సైజ్ ఎస్ఐలు సాధించాం. 141 అంటే 2 బెటాలియన్లే మనోళ్ళు ఉన్నారు ఒక్క రిక్రూట్మెంట్లో. గతంలో ఎక్సైజ్ ఎస్ఐ 140 పోస్టులు ఉన్నప్పుడు 93 పోస్టులు మన ఇన్స్టిట్యూట్ సాధించింది ఒక్క రిక్రూట్మెంట్లో. బట్ లాస్ట్ రిక్రూట్మెంట్లో దాన్ని బ్రీచ్ అవుట్ చేసి 278 వేకెన్సీలు ఉంటే 141 మంది ఎక్సైజ్ ఎస్ఐలు ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యారు. అప్పుడు ఇంకా ఇంటెన్సివే లేదు, ఓన్లీ టెస్ట్ సిరీస్ల దగ్గరే ఉంది మా ఆలోచన కూడా. బట్ దానికంటే ఇంకా ముందు స్టెప్ వేసాం, ఇంటెన్సివ్ దాకా తీసుకొచ్చాం. ఈ ఇంటెన్సివ్లో కూడా అవకాశం రానటువంటి వాళ్ళకి ఇంకొక అవకాశాన్ని టెస్ట్ సిరీస్ పేరుతో ఈ నెలలో స్టార్ట్ చేస్తున్నాం. అది మీ మిత్రులు ఎవరైనా ఇందులోకి రావాలనుకొని టెస్ట్లో క్వాలిఫై కాకనో, ఆ సమయానికి టెస్ట్ రాయలేకనో, లేదా రకరకాల కారణాల చేత వాళ్ళు సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే వాళ్ళకి టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఒకటి ఈ నెల 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టెస్ట్ సిరీస్లో కూడా అడ్మిషన్స్ తీసుకోవడం కోసం 16వ తారీఖు రోజు ఉదయం 9:30 గంటలకు త్యాగరాయ గాన సభలో మండే రోజు టాలెంట్ టెస్ట్ పెట్టబోతున్నాం. మీ మిత్రులు ఎవరైనా ఉంటే వారికి తెలియచేయండి, వారికి ఉపయోగపడుతుంది. దాంట్లో సెక్షన్ వారీగా 18 టెస్టులు ఉంటాయి, పేపర్ వారీగా 4 టెస్టులు ఉంటాయి. అందులో ఓవరాల్గా టెస్ట్ సిరీస్ క్యుములేటివ్ రిజల్ట్ తీసి టాపర్ అయినటువంటి వాళ్ళకు 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చినటువంటి వాళ్ళకు వచ్చేసి అవునా ఆ 10,000 కాస్త 6,000 అవుతుంది, ఆ తర్వాత 4,000 అవుతుంది, 2,000 అవుతుంది, 1,000 రూపాయలు అవుతుంది. ఆ లాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు 5గురికి కన్సోలేషన్ ప్రైజ్ కూడా ఉంది, 5గురికి. సో 10 మందికి క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. సో టెస్ట్ సిరీస్లో వాళ్ళు సాధించిన స్కోరును క్యుములేటివ్ పరంగా తీసుకొని, అది కాక ఎవరైతే టాలెంట్ టెస్ట్ రాస్తారో ఆ టాలెంట్ టెస్ట్లో టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళకి టెస్ట్ సిరీస్ కట్టాల్సినటువంటి ఫీజు ఏమీ లేకుండా ఫ్రీ అడ్మిషన్ ఇస్తారు. మీ దాంట్లో కూడా టాప్ 10లో నిలిచిన వాళ్ళకు ఫ్రీ అడ్మిషన్ ఇచ్చాం. అలా ఈ మెయింటెనెన్స్ ఫీజు కూడా లేకుండా ఇచ్చాం టాప్ 10లో ఉన్న వాళ్ళకు. సో అలా టెస్ట్ సిరీస్లో కూడా ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ మిత్రులు ఎవరైనా ఉంటే తెలియచేయండి. 18+4 గ్రాండ్ టెస్టులు కలిపి మొత్తం 22 గ్రాండ్ టెస్టులు గ్రూప్ 3 ఎగ్జామ్ జరగటానికి 10 రోజుల ముందు అంటే 9వ తారీఖు కల్లా, నవంబర్ 9వ తారీఖు కల్లా టెస్ట్ సిరీస్ అంతా పూర్తయ్యేలాగా ఆల్టర్నేటివ్ డేస్లో టెస్ట్ ఉండేలాగా, ఈ రోజు ఒక టెస్టు, రేపు వదిలేసి ఎల్లుండి ఒక టెస్టు, మళ్ళీ ఆ మరనాడు వదిలేసి ఆ మరనాడు ఒక టెస్ట్ ఉండేలాగా కోర్సు డిజైన్ చేశాం. మీ మిత్రులు ఎవరైనా ఉంటే ఇంటెన్సివ్కు సాధ్యం కాక రాలేనటువంటి వాళ్ళకి, సో వాళ్ళకి ఆ టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఉంది. 16వ తారీఖు టాలెంట్ టెస్ట్ ఉంది. వాళ్ళకు మీ మిత్రులు అనుకుంటే వాళ్ళకు తెలియచేయండి. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ చేస్తే తెలియచేయండి. ఎలాంటి భయాందోళన అవసరం లేదు. ఒక్కటే మనకు పరీక్ష రాసేటటువంటి పద్ధతి మనకు తెలియాల. పరీక్ష రాసే పద్ధతి మనకు తెలిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే క్వశ్చన్ చదవగానే ఆ క్వశ్చన్ సబ్జెక్ట్లో ఏ లొకేషన్లో ఉందో మనం ఆ లొకేషన్ లొకేట్ చేయగలగాలి, ఏ ఏరియాలో ఉంది అనేది మనం చూడగలగాలి.
అప్పుడు మనకు క్లియర్గా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే ప్రశ్న అడిగే దానిని బట్టి మనం ఏం చేయాలి, ఆన్సర్ చేయాలి. ప్రశ్న ఒక ఏరియాలో అడుగుతుంటే, ఇంటర్నేషనల్ ట్రేడ్లో ప్రశ్న ఉంటే నువ్వు పబ్లిక్ ఫైనాన్స్లో ఆలోచిస్తున్నావు అనుకోండి, నువ్వు ఎప్పటికీ ఆన్సర్ చేయలేవు. కరెక్ట్ కదండి? ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది మన శత్రువు, ఎగ్జామ్ హాల్ అనేది మన యుద్ధ క్షేత్రం, క్వశ్చన్ పేపర్ అనేది మన శత్రువు. వాడి చేతిలో 150 రకాల అస్త్రాలు ఉన్నాయి. కొన్ని అందులో బాణాలు ఉన్నాయి, కొన్ని అందులో బల్యాలు ఉన్నాయి, అవునా? కొన్ని అందులో కత్తులు ఉన్నాయి. కరెక్ట్ కదండి? అవునా? కొన్ని అందులో చక్రాలు ఉన్నాయి. ఏవి వాడితే మనం దానికి ఆన్సర్ చేయాలి. కరెక్టా? ఇప్పుడు క్వశ్చన్ పేపరు ఒక క్వశ్చన్ బాణం లాంటిది వేసింది అనుకోండి, అప్పుడు మనం ఆన్సరు బాణంతోటే కదా చెప్పాలి. కరెక్టా? ఎలా ఉండాలి? మీకు పాత సినిమాలో యుద్ధం జరిగే సీన్స్ గుర్తు చేస్తాను నేను, అవునా? ఇద్దరు యుద్ధంలో పాల్గొంటే ఒక ఆయన ఏం చేస్తాడు, అలా గాల్లోకి ఒక బాణం వదులుతాడు. బాణం వదిలిన తర్వాత కొద్దిసేపటికి ఆ బాణం స్క్రీన్ మీద ప్యారలాల్ అవుతుంది. ప్యారలాల్ కాగానే దాంట్లోంచి నిప్పులు వస్తాయి. నిప్పులు రాగానే అప్పుడు ఆయన అగ్నిబాణం వదిలింది కాబట్టి ఈయన ఏం చేయాలా? కరెక్టా కదా? అప్పుడు ఈయన బాణం వదిలితే ఇందులోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, అది దాన్ని డైల్యూట్ అవుతాయి. కరెక్ట్ కదండి? ఈయన పాము వదిలింది అనుకోండి, ఈయన గద్ద వదులుతాడు. కరెక్టా? అట్లా కాకుండా అవతలోడు బాణం వేస్తుంటే మనం గద ఊపుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అది వచ్చి మనల్ని గుచ్చుకుంటుంది. మీకు మగధీర సినిమా గుర్తుందా? దీంట్లో హీరో శతద్రు వంశస్థుడు, అంటే వాళ్ళు ఇక చనిపోతారు అని తెలిసిన సందర్భంలో ఇక లాస్ట్లో కూడా వాళ్ళు 100 మందిని కానీ చంపకుండా తగ్గకుండా చంపి చనిపోతారు. అవునా? హీరో స్టార్టింగ్, హీరో యొక్క ఆయుధం ఏంటి ఆ సినిమాలో మీరందరూ టీవీలో కూడా చూసుంటారు. పంచదార బొమ్మ మస్తు చిన్నప్పుడు కూడా పాడి ఉంటారు ఈ పాటలు కూడా. కరెక్ట్ కదండి? సో అందులో హీరో యొక్క ఆయుధం కత్తి. ఆ కత్తి ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి స్టార్టింగ్లోనే డైరెక్టరు, స్టోరీ రైటర్ బిల్డప్ చేశారు. ఆ కత్తిని ఏం చేస్తాడు ఆయన, ఇలా ఊపితే రాతితో చేయబడిన సింహం తలలు తెగి పడతాయి. గుర్తొస్తుందా ఏమన్నా సీను? కరెక్ట్ కదండి? అంత పవర్ఫుల్ హస్త్రం ఉంది. 100 మందిని కానీ చంపి కానీ వీళ్ళు చావనటువంటి వంశ చరిత్ర ఉంది. కరెక్టా? బట్ ఏం జరిగింది ఆ సినిమాలో గుర్తుందా అంటే, హీరోకి ఒకనొక సందర్భంలో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధం షేర్ ఖాన్ తోటి చేయాల్సి వస్తుంది. షేర్ ఖాన్కు పక్కనున్న ఆయన ఏం చెప్తాడు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు సార్, 100 మందిని చంపి కానీ సావరు, మీరు మామూలుతో పెట్టుకోవట్లేరు అని చెప్పగానే, అట్లయితే నువ్వన్నట్టు ఈ ఇంతమంది లక్షల సైన్యాన్ని వాడి మీదకి వదలను, నేను ఓన్లీ 100 మందినే వదులుతాను. ఆ 100 మందిని వీడి కనుక చంపినట్లయితే నువ్వు చెప్పినట్టు వాళ్ళ వంశ చరిత్ర నిజమైనట్టయితే నేను రాజ్యం ఇస్తాను, హీరోయిన్ కూడా వాడికే ఇచ్చి వెళ్ళిపోతాను అంటాడు. గుర్తుందనుకుంటా కదా? అనగానే అప్పుడు హీరో ఒక డైలాగ్ కొడతాడు, షేర్ ఖాన్ లెక్క తక్కువ కాకుండా చూసుకో అంటాడు. కరెక్ట్ కదండి? 100ను ఏరికోరి పంపు అంటాడు. మంచి చురుకైనటువంటి 100 మందిని సెలెక్ట్ చేసి పంపుతాడు. పంపితే హీరో మంచి పొడవైనటువంటి కత్తితోటి ఫస్ట్ ఒకరిని పొడుస్తాడు, వాడు వస్తాడు. ఆ తర్వాత ఇద్దరిని ఒకేసారి పొడుస్తాడు. ఆ తర్వాత ముగ్గురిని ఒకేసారి పొడుస్తాడు. కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది, 1, 2, 30 అని కౌంటింగ్ జరుగుతుంటుంది. గుర్తొస్తుందా సినిమా ఏమన్నా? కరెక్ట్ కదండి? హీరో ఇలా కత్తితోటి 1, 2, 3, 4 అనుకుంటూ పొడుస్తూ ఉంటే మధ్యలో ఒకడు టపకున 2 బాణాలు వేస్తాడు, హీరో గుండెల్లో గుచ్చుకుంటాయి. కరెక్టా? ఈయన శతద్రు వంశస్థుడు కాబట్టి 100 మందిని చంపినాకనే కానీ హీరో చనిపోయిందా లేదా? ఎందుకంటే అదే ఈయన దగ్గర కత్తితో పాటు బాణం కూడా ఉండుంటే ఆడికో బాణం వేస్తే వాడు ఆన్నే చచ్చేవాడు కదా. ఈయన కత్తి ఊపుకుంటూ కూర్చుండు కాబట్టి వాడు సందులోంచి బాణం వేసాడు. కరెక్టా కదండి? ఆ 2 బాణాలు వచ్చి గుండెలో గుచ్చుకునేవి ఏమైనాయి? హీరో పోయిండా పోలేదా? పోయిండు. మళ్ళీ హీరోయిన్ చేరటానికి 400 సంవత్సరాలు పట్టింది. గుర్తొస్తుందా? ఈ యుద్ధంలో ఒకవేళ మీరు ఓడిపోతే మళ్ళీ 4 గ్రూప్ 2లు అవుతాయి మనం బయటికి నిద్ర లేవటానికి. అర్థమవుతుంది? ఒక దశాబ్దమే గడిచిపోతుంది. అందుకే ఎప్పుడో కాదు, ఇప్పుడే కొట్టాలి. సార్ చెప్పినట్టుగా 90 రోజులు నిజాయితీగా మనం కష్టపడలేమా? కష్టపడదామని డిసైడ్ చేసుకొని వచ్చాం కదా. అందుకే మీరు ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్లు అవి వస్తాయని మా ప్లాస్టిక్ చైర్లు కాకుండా మీ రీడింగ్ చైర్ తెచ్చుకునే అవకాశం ఇచ్చాం. కరెక్టా కదండి? అవునా? హాయిగా రిలాక్స్డ్గా కూర్చునేటటువంటి అవకాశం ఇచ్చాం. లేకపోతే ఇదే హాల్లో 2 బ్యాచ్లు కలిపి తోసేవాళ్ళం కదా. కరెక్ట్ కదండి? ఇదే హాల్లో 300 ప్లేస్లో 600 మందిని కూడా కూర్చోబెట్టవచ్చు జనరల్ క్లాస్ రూమ్ అయితే. కానీ మీకు అలా ఎందుకు ఇచ్చామంటే అదంతా మేము ముందే ఊహించాం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళం కాదు మేము. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పరీక్షలు రాసి ఉద్యోగాల మీద ఉద్యోగాలు కొట్టి వాటిలో మునిగి తేలి ఆరితేరి మీకు కోచింగ్ ఇచ్చేటటువంటి దశకు, మీకు ప్రాక్టీస్ తీసుకొచ్చే దశకు వచ్చింది సంస్థ, నాతో పాటు ఉన్నటువంటి ఫ్యాకల్టీ మిత్రులంతా కూడా.
ఏమాత్రం భయాందోళన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ 2000 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఉంది జస్ట్ 300 మందిమే. కూర్చున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఉందా లేదంటారా? కరెక్ట్ కదండి. ఆ 2000 పైచిలకు ఉద్యోగాలలో మొత్తం 1800 ఉద్యోగాలు బయటోడే తీసుకొని మిగిలిన 300 ఉద్యోగాలు మనయా కావా? కరెక్ట్ కదండి. మనకు ఉద్యోగం రావటానికి ఉన్న అవకాశం 6 టైమ్స్ ఉంది తెలుసా? 6 రెట్ల అవకాశం ఉంది మనకు. మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు వదులుకుంటారా? అవునా, ఒకరోజు భయం అవ్వచ్చు, ఒకరోజు తక్కువ మార్కులు రావచ్చు, లేదు అసలు చాలా హీనాతిహీనంగా గిల్టీనెస్ వచ్చేటటువంటి మార్కులు కూడా రావచ్చు. బట్ తెల్లారి తరకే మనం ఏం చేయొచ్చు? పికప్ అవ్వచ్చు. స్కోప్ ఉంది. ఎందుకంటే మళ్ళీ టాపిక్ మారుతుంది, సబ్జెక్టు మారుతుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా హిస్టరీనే చదవమన్నాం అనుకోండి, ముందు మీరు కాదు సారే పారిపోతాడు. కరెక్టా కదండి. అందుకే మేము ఏం చేసాం, 2 గంటలకో సబ్జెక్టు మారుస్తూ ఉన్నాం. అంటే ఇలా మార్చడం వల్ల నీకు ఏ సబ్జెక్టు కూడా ఏమవుతుంది, బోర్ కాకుండా ఉంటుంది. చూస్తుండగానే 1 నెల గడిచింది అనుకోండి, అప్పటికి మనకు 2వ సబ్జెక్టులో 3 సబ్జెక్టులో అయిపోతుంటాయి, ఇంకొకటి 2 సబ్జెక్టులు సగానికి వస్తుంటాయి, కాన్ఫిడెన్స్ వస్తుంది. కరెక్ట్ కదండి. మోడర్న్ ఇండియా కంప్లీట్ చేసుకున్నారు, త్వరలో రీజనింగ్ కంప్లీట్ చేసుకోబోతున్నారు, మరో వారంలో జాగ్రఫీ కంప్లీట్ చేసుకోబోతున్నారు. కరెక్ట్ కదండి. ఇవి అయిపోతూనే ఉంటాయి, కొత్త సబ్జెక్టులు ఎంట్రీ అవుతూనే ఉంటాయి. సబ్జెక్ట్ అయిపోగానే గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం, దాన్ని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆ టెస్ట్ అంతా కూడా. అందువల్ల సబ్జెక్ట్ అంతా అలా మనకు ఒకసారి తిరుగుతోంది. ఆ తర్వాత సండే రివిజన్ డే ఇచ్చాం మీకు. అయిపోయినటువంటి సిలబస్ ఒకసారి అలా రివిజన్ చేసుకోవడానికి వీలుగా మీకు సండే ఇచ్చాం. మీరు సండే రోజు రిలాక్స్ అవ్వకుండా ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరపూట చూసుకొని ఇంకో అరపూట ఏ రోజు అయితే రోజు ఎలా 8-9 గంటలు చదువుతున్నారో అట్లే సండే కూడా చదివి రివిజన్ చేసుకోండి. అట్లా మన ప్రతి డే యూటిలైజ్ చేసుకుంటే చాలా చక్కగా మన ప్రిపరేషన్ జరుగుతుంది. మరి టాప్ 1లో ఎవరున్నారో వారిని పిలుద్దాం. టాప్ 1లో ఉన్నారు 80% మార్కులతోటి, 80% మార్కులతోటి 1200 మార్కులకు గాను 960 మార్కులు సాధించారు. ఈయన రోల్ నెంబర్లో చివరి అంకె 5 ఉంది. చివరి అంకె 5 ఉన్న వాళ్ళు ఒకసారి నిల్చుంటారా ప్లీజ్? 1 2 3 4 చివరి అంకె 5 ఉన్నారు. 6 7 సార్ చివరి అంకె కన్నా ముందు అంకె 1 ఉంది, అంటే 1 5 ఉంది. మిగతా వాళ్ళు కూర్చోండి. 1 5 ఉంది. అందుకు ముందున్నటువంటి 2 అంకెలు 11 ఉంది. 1115 M ఉపేందర్ ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు. ప్లీజ్ కమాన్ టు ది డయాస్ ఉపేందర్ గారు. వీరికి క్యాష్ ప్రైజ్ ఇవ్వటానికి ఇన్ఛార్జ్ గారు, అలాగే అసిస్టెంట్ ఇన్ఛార్జ్ రంజిత్ గారు, అలాగే ఇసాక్ సార్ గారు, అలాగే నాగరాజ్ సార్ గారిని అందరినీ రావాల్సిందిగా ప్లీజ్ సార్. 1000 రూపాయల క్యాష్ గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఉపేందర్. ఉపేందర్కి ఫస్ట్ ర్యాంక్ బ్యాడ్జ్ పెట్టాల్సిందిగా రంజిత్ని. కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ సక్సెస్. ఏం మాట్లాడుతారు ఉపేందర్ గారు? నా పేరు ఉపేందర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మాకు ఈ ప్రోగ్రామ్ని మాకు ప్రొవైడ్ చేసినందుకు. మాకు ఆల్మోస్ట్ అందరం అంటే కనీసం ఒక రౌండ్ అని చదివిన వాళ్ళమే. చదివేటప్పుడు ఏంటంటే మాకు ఏది నచ్చితే అది చదివేవాళ్ళం, ఏ సబ్జెక్ట్ ఎక్కువ వస్తే అది చదివేవాళ్ళం, వెయిటేజ్ ప్రకారం కానీ ఏదో చదివేవాళ్ళం. ఇంతకుముందు నాకు గ్రూప్ 1 రాసినప్పుడు కూడా ఎప్పుడు ఆర్థమెటిక్లో 10 కూడా రాలేదు. ప్రతిసారి క్వాలిఫై అయ్యారు కానీ ఎక్కువసారి 10 కూడా రాలేదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇసాక్ సార్ కొంచెం పికప్ అయ్యాను సార్, అదొక బెనిఫిట్ అయింది. ఎప్పుడు ఇంగ్లీష్ కూడా ఎప్పుడు చదవలేదు సార్, అది ఇంగ్లీష్ కూడా ఒక 50% వరకు అయితే మేము రికవర్ అయ్యాం సార్. ఇప్పుడు అన్ని సబ్జెక్టులు మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా అయితే చదవడానికి ఛాన్స్ ఉంది సార్. అది ఈ విషయం థ్యాంక్ యూ సార్. వీళ్ళకేం సలహా ఇస్తావు, ఏం అడ్వైజ్ చేస్తావు? 300 మందిలో నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉన్నావు కదా, నువ్వు ఎట్లా చదువుతున్నావు, ఏం అడ్వైజ్ ఏం చేస్తావు? అడ్వైజ్ ఏం లేదు సార్, అలా ఈక్వల్ మేము అందరం ఒకటే సార్. ఈసారి నాకు వచ్చింది, నెక్స్ట్ టైం రావాలని కోరుకుంటాను సార్. బట్ ఎవరు వచ్చినా మేము హ్యాపీనా సార్. కంగ్రాచులేషన్స్ ఉపేందర్ గారు, విష్ యూ ఆల్ సక్సెస్. సో ఎవరికైతే ఈ బ్యాడ్జెస్ ఇచ్చామో ఈ బ్యాడ్జి నెక్స్ట్ క్యుములేటివ్లో పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఎందుకంటే ఈ బ్యాడ్జి నెక్స్ట్ ఒకవేళ వేరే వాళ్ళు వస్తే వాళ్ళ చేతనే ఆ బ్యాడ్జి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ చేతనే ఆ బ్యాడ్జి వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది.
థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఫ్యాకల్టీ మిత్రులకు, అలాగే ఇన్ఛార్జీలకు, అలాగే దీని వెనుక ఉన్నటువంటి అందరికీ కూడా, మా సిబ్బంది అందరికీ కూడా, ఇంత ఓపిక కూర్చున్నటువంటి మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.